హాయ్ అండి. అందరికీ నమస్కారం. లాస్ట్ స్టోరీలో టైపింగ్ మిస్టేక్స్ చాలా పడ్డాయి. నేను కూడా చూసుకోకుండా అలానే అప్‌లోడ్ చేశాను. అందుకు క్షమించండి. ఇంకొకటి ప్రతిలిపిలో స్టోరీ చదివి చెప్తున్నావా అని అడిగారు. నా స్టోరీస్ అన్నీ కూడా నా ఊహలు మాత్రమేనండి. నేను ఎవరి స్టోరీస్ కాపీ కొట్టడం లేదు. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. అందుకు ధన్యవాదాలు. ఈరోజు ఒక మంచి స్టోరీ చెప్పుకుందాం. ఇక స్టోరీలోకి వెళ్తే, ఒక అందమైన పల్లెటూరు. అప్పుడే సూర్యుడు ఎర్రని చారలతో తల్లి గర్భం నుండి వస్తున్నట్లుగా ఆకాశాన్ని చీల్చుకొని కొండల మధ్య నుండి వస్తున్నాడు. పక్షుల కిలకిలలు, పాడి పశువుల అరుపులు, పచ్చటి పొలాలు, గుడిలో వేద మంత్రాలు, పచ్చని వాకిళ్లలో అందమైన ముగ్గులు. వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. అప్పుడే తెల్లారినా కానీ జనాలంతా పనుల్లో చాలా హడావిడిగా ఉన్నారు. ఈ అందమైన ఊరిలో ఒక ఇంట్లో వంటగదిలో నుంచి మంచి గుమగుమలు వస్తున్నాయి. ఒక అమ్మాయి తులసి కోట వద్ద దీపం పెడుతుంది. ఇంతలో ఆ ఇంట్లో పనిచేసే లత వచ్చి, "అమ్మాయి గారు, మిమ్మల్ని పెద్దబాబు గారు పిలుస్తున్నారు" అంది. ఆ అమ్మాయి లంగావోణి వేసుకొని, చేతికి గాజులు, కాళ్ళకి పట్టీలు పెట్టుకొని ఉంది. అచ్చంగా బాబుగారి బొమ్మలా ఉంది. వెళ్ళి ఒక రూమ్‌లోకి "తాతయ్య" అంది. "వచ్చావా సిరి" అని అతను అనగానే, "హా తాతయ్య" అని అతని దగ్గరికి వెళ్ళింది. "అమ్మా సిరి, నేను లేచేసరికి నువ్వు నా పక్కనే ఉండాలి కదా! ఎక్కడికెళ్ళావు? నీ మొహం చూడందే నేను అడుగు కూడా కదపను అని నీకు తెలుసు కదా తల్లీ" అన్నాడు. "అదేం లేదు తాతయ్య, నీకు అలసటగా ఉందన్నావు కదా! నువ్వు లేవడానికి టైం పడుతుంది అని తులసమ్మ దగ్గర దీపం పెట్టడానికి వెళ్ళాను" అంది. వచ్చి అతని ఎదురుగా నిలబడగానే ఆ పెద్దాయన చేతులతో సిరి మొహాన్ని తడుముతూ కళ్ళు తెరిచాడు. నవ్వుతూ, "నా బంగారు తల్లి, మా అమ్మవు నువ్వు" అన్నాడు. సిరి అందంగా నవ్వుతూ, "సరే తాతయ్య, మరి నాకు పెళ్ళైపోతే నేను అత్తవారింటికి వెళ్ళిపోతాను కదా! అప్పుడు నువ్వెవరి మొహం చూస్తావు" అంది. "అప్పుడు నేను కూడా నీతో పాటే వస్తాను తల్లీ. మా అమ్మ నన్ను చిన్నప్పుడే వదిలి వెళ్ళిపోయింది. మళ్ళీ నా కోసం నా ఇంట్లోనే పుట్టింది. నిన్ను ఎలా వదిలేస్తాను తల్లీ" అన్నాడు. ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే సిరి వాళ్ళ నాన్న వచ్చి, "నాన్న, అయ్యాయా మీ తాత మనవరాళ్ళ ముచ్చట్లు? త్వరగా రెడీ అవ్వండి, గుడికి వెళ్ళాలి కదా" అన్నాడు. సరే అని ఆ పెద్దాయన లేచి పెరట్లోకి వెళ్ళాడు. సిరి కూడా లేచి తన రూమ్‌కి వెళ్ళింది. సిరి తల్లిదండ్రులు విజయ, శంకర్లు. శంకర్ వాళ్ళ నాన్న పేరు రామయ్య. ఇంతకుముందు మనం చెప్పుకున్న ఆ ముసలి వ్యక్తి. రామయ్యకి ఒక్కడే కొడుకు శంకర్. శంకర్‌కి చదువు అబ్బలేదు. కానీ తెలివి, జ్ఞానం చాలా ఉన్నాయి. ఊరిలో తన తెలివితో వ్యాపారం చేస్తూ బాగానే సంపాదించాడు. రామయ్య చిన్నతనంలోనే తల్లి, తండ్రి చనిపోయారు. కానీ కష్టజీవి కావడంతో పైసా పైసా కూడబెట్టి బాగానే కొడుకు కోసం వెనకేశాడు. తన భార్య కూడా ఈ మధ్య కాలంలోనే చనిపోయింది. శంకర్‌కి విజయనిచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళకి సిరి పుట్టింది. సిరి అచ్చం వాళ్ళ అమ్మలా ఉంది అని రామయ్య సిరిని చాలా ప్రేమగా చూసుకుంటాడు. సిరితో పాటు అన్న మహేష్ కూడా ఉంటాడు. కానీ మహేష్ ఎప్పుడూ చదువు పేరుతో వేరే ఊర్లోనే ఉంటాడు. సిరి డిగ్రీ పూర్తి చేసింది. సిరికి చదువంటే చాలా ఇష్టం. లాయర్ అవ్వాలన్నది తన కల. రామయ్య కూడా సిరికి సపోర్ట్ చేస్తాడు. ఆడపిల్ల అయినా, మగపిల్లాడైనా ఒకరి మీద ఆధారపడకుండా బ్రతకాలి అని చెప్తూ ఉంటాడు. శంకర్, విజయలు కూడా సిరి చదువుకి ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. సిరి రెడీ అయి వచ్చేసరికి అంతా తన కోసం వెయిట్ చేస్తున్నారు. పట్టు చీరలో నగలు వేసుకొని పుత్తడి బొమ్మలా కనిపించింది సిరి. ఇలా అంతా కలిసి గుడికి బయలుదేరారు. గుడికి వెళ్ళాక చాలామంది సిరిని చాలా ఆప్యాయంగా పలకరించారు. సిరి గ్రామంలో పిల్లలకి ఫ్రీగా ట్యూషన్స్ చెప్తూ ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, అవి పేదలకు ఎలా ఉపయోగపడతాయి, గ్రామానికి వచ్చే నిధుల గురించి అందరికీ తెలిసేలా చేస్తుంది. ఎక్కడైనా అన్యాయం జరిగితే అస్సలు ఊరుకోదు. దానికోసం ఎంత దూరమైనా వెళ్తుంది. గుడిలో పూజారి గారు పూజ చేసి ప్రసాదం ఇచ్చారు. అంతా కలిసి అక్కడ కాసేపు కూర్చున్నారు. రామయ్య, "ఒరేయ్ శంకర్, మహేష్ ఈ పండక్కి కూడా ఇంటికి రాలేదు. ఎందుకు అంటే, ఏమో నాన్న, ఏదో పరీక్ష ఉంది అన్నాడు. అందుకే నేను కూడా వాడిని ఇబ్బంది పెట్టలేదు" అన్నాడు. అక్కడ గుడిలో ఉన్న పిల్లల్ని చూస్తూ గడిపారు. ఇంతలో అక్కడ ఆడుకుంటున్న పిల్లల్లో ఒక అబ్బాయి అక్కడే పక్కన ఉన్న పాప చేతిలో బొమ్మను లాక్కొని పాపను నెట్టేసి వెళ్ళాడు. పాప ఏడుస్తూ ఉంటే
సిరి వెళ్ళి పాపను ఎత్తుకొని, అయ్యో చిట్టి తల్లి దెబ్బ తగిలిందా? ఏం కాదులే ఊరుకో అంటే పాప ఏడుస్తూ అది నా బొమ్మ, అమ్మ కొనిచ్చింది, నాది ఆ అబ్బాయి లాక్కున్నాడు అని ఏడుస్తుంది. శంకర్కి ఏదో ఫోన్ రాగా, నాన్న నువ్వు సిరితో పాటు రా, నేను విజయ ఇంటికి వెళ్తాము అని చెప్పి అక్కడి నుంచి కారులో వెళ్ళిపోయారు. సిరి ఆ పాపను ఎత్తుకొని ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు ఆ పాప బొమ్మను ఎందుకు లాక్కున్నావు? తనది తనకి ఇవ్వు అంది. ఆ బాబు సిరితో కూడా, నా ఇష్టం, నాకు ఆ బొమ్మ నచ్చింది, నేను తెచ్చుకున్నా, నీకెందుకు అన్నాడు. అలా వేరే వాళ్ళ వస్తువుని నీకు నచ్చినంత మాత్రాన వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసుకుంటావా? ఇదేనా నువ్వు నేర్చుకునేది? ఇటివ్వు అని ఆ బొమ్మని లాగేసుకొని, ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే బాగోదు అని చెప్పి ఆ పాపతో అక్కడి నుండి వచ్చేసింది. రామయ్య దగ్గరికి వచ్చి, తాతయ్య అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారు అంటే, ఏదో పని ఉందని వెళ్ళారులే తల్లి, మనం వెళ్దాం అని అన్నాడు. సరే అని ఇద్దరు అక్కడ నుండి వెళ్ళడానికి వెనుదిరిగారు. ఇందాక బొమ్మ లాగేసుకున్న బాబు ఒక అబ్బాయితో కలిసి వచ్చాడు. ఇదిగో ఇదే మామ నా బొమ్మను లాక్కొని వేరే అమ్మాయికి ఇచ్చింది అని సిరిని చూపించాడు. ఆ అబ్బాయి, ఏ అమ్మాయి మా బంటిగాడి బొమ్మను నువ్వెందుకు లాక్కున్నావు అని సిరి చెయ్యి వెనక్కి మలిచి, అసలు నీకెంత ధైర్యం, మా బంటిగాడి బొమ్మను లాగేసుకుంటావా? నా మేనల్లుడు వాడు, ఈ ఊరిలో ఈ రామ్గాడంటే తెలియని వాళ్ళు లేరు, నా పేరు చెప్తేనే పారిపోతారు, అలాంటిది నువ్వు నా మేనల్లుడు బొమ్మను లాగేసుకుంటావా అని అన్నాడు. సిరి కూడా అంతే పౌరుషంగా, అసలు ఎవర్రా నువ్వు, నా చేయి పట్టుకున్నావని రామ్ నుండి విడిపించుకుంది. అసలు ఏం జరిగిందో కూడా అని రామ్ నుండి విడిపించుకుంది. అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా అలా వచ్చి మీద పడుతున్నావు, నువ్వు ఇలా ఉన్నావు కాబట్టే వాడు కూడా నీలానే తయారయ్యాడు అని అంది సిరి. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అని ముందుకు రాగా రామ్ చెంప చెల్లుమనిపించింది సిరి. చుట్టుపక్కల వారంతా చూస్తున్నారు. ఏంట్రా మీద మీదకు వస్తున్నావు? ఇక్కడ నీకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు, నీకు ఈ ఊరిలో వాళ్ళు భయపడతారేమో, నేను కాదు అని అంది. ఏంటే నన్నే కొడతావా అని రామ్ సిరి మీద చెయ్యెత్తాడు. పక్క నుండి ఎవరో వచ్చి రామ్ని ఆపి, అన్న అక్క రమ్మంటుంది, ఏదో అర్జెంట్ అంట, మనం వెళ్ళాలి, పద ఈ పోరు గురించి తర్వాత చూసుకుందామని రామ్ని అక్కడి నుండి లాక్కెళ్ళారు. రామయ్య, అంత కోపం ఎందుకు తల్లి, వాడు ఈ ఊరిలో ఉన్న వారిలో అందరికంటే మూర్ఖుడని నేను విన్నాను, వాడితో గొడవ ఎందుకు తల్లి అంటే, ఏంటి తాతయ్య వాడు ఎవరైనా కావచ్చు, ముందు వెనక ఆలోచించకుండా జరిగింది తెలుసుకోకుండా నలుగురిలో ఆడపిల్ల చేయి పట్టుకుంటాడా? ఏదైనా ఉంటే మాట్లాడాలి కదా. అయినా ఇలా అందరికీ భయపడుతూ పోతే ఆఖరికి కుక్కలు పిల్లులు కూడా మనల్ని భయపెడతాయి అని అంది సిరి. సర్లే ముందు మనం ఇక్కడి నుండి వెళ్దాం పదా అని రామయ్య సిరిని తీసుకొని బయలుదేరాడు. రామ్ ఇంటికైతే వెళ్ళాడు, కానీ సిరి మీద పీకల దాకా కోపంతో ఉన్నాడు. ఇంటికి వచ్చి అదే కోపంతో, ఏంటక్కా పిలిచారు ఏమైంది అంటే, అర్జెంటుగా నువ్వు బ్యాంకుకి వెళ్ళి ఈ డబ్బు తేపో అని చెక్ రాసిచ్చింది. ఏమైందక్క, ఎందుకంత డబ్బు, ఇప్పుడు ఏం అవసరం వచ్చింది అని అడిగితే, ముందు నువ్వు వెళ్ళి తీసుకురాపో, వచ్చాక చెప్తాను అంది. దాంతో సరే అని వెళ్ళాడు రామ్. ఇటువైపు సిరి ఇంటికి వచ్చేసరికి పెద్ద షాక్ తగిలింది. తల్లి తండ్రి విగత జీవులుగా పడి ఉన్నారు. పనివాళ్ళు వచ్చి గుడి నుండి తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది అమ్మాయి గారు, అక్కడ చూసిన వాళ్ళు చెప్తే మేము వెళ్ళాము, ఆసుపత్రికి తీసుకెళ్ళాము, కానీ లాభం లేదు అమ్మాయి గారు అని చెప్పారు. కాసేపటి క్రితం తనతో హ్యాపీగా కబుర్లు చెప్పి ఆనందంగా నవ్విన తల్లిదండ్రులు ఇప్పుడు ఇలా ప్రాణం లేని బొమ్మల్లా పడి ఉండడం చూసి సిరి కుప్పకూలిపోయింది. తనకు కొరివి పెట్టాల్సిన కొడుకు తనకంటే ముందే ఈ లోకంలోంచి వెళ్ళిపోయి తన చేత కొరివి పెట్టించుకోవడానికి సిద్ధంగా ఉండడం చూసి రామయ్యకి నోట మాట రాలేదు. ఇద్దరు నిలబడిన చోటే కుప్పకూలిపోయి విలవిలా ఏడుస్తున్నారు. ఒక్కసారే ఇలా జంటగా ఇద్దరు పోవడం చూసి ఊరిలో వారు కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ విషయం ఎలాగోలా మహేష్కి చెప్పగా మహేష్ కూడా అక్కడికి వచ్చి తల్లిదండ్రికి చేయాల్సిన కర్మకాండ జరిపించాడు. దినవారాలు వెళ్ళగానే మహేష్ నా చదువు ఇంకా పూర్తి కాలేదు అని పట్నం వెళ్ళిపోయాడు. సిరి రామయ్య ఇద్దరు దిక్కుతోచని వారిలా ఉండిపోయారు. రామయ్య కొడుకుపోయిన బాధలో మంచాన పడ్డాడు. సిరి చదువు మానేసి ఇంట్లో తాతయ్య దగ్గర ఉంటుంది. మహేష్ ఇంతకుముందు కనీసం పండక్కైనా ఇంటికి వచ్చేవాడు, కానీ ఇప్పుడు అసలు రావడమే మానేశాడు. ఒకప్పుడు శాంతంగా నవ్వులు వినిపించే ఇంట్లో ఇప్పుడు నిశ్శబ్దం తప్ప ఏం లేదు.
సిరి అటు తల్లిదండ్రులు పోయి తాతయ్య మంచాన పడి అన్న పట్టించుకోక ఏకాగ్గా మిగిలింది. చుట్టుపక్కల ఉన్నవారు సిరి దగ్గరికి వచ్చే పిల్లలు అంతా ఇంటికి వచ్చి సిరిని మళ్ళీ పాత సిరిలా చూడాలి అని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ సిరిలో ఒక మౌనం. ఒకప్పుడు గలగలా పారే నదిలా ఉన్న సిరి ఇప్పుడు మూగబోయింది. ఇలాంటి పరిస్థితిలో ఉండగా ఒకరోజు సిరి ఉదయం లేచి రామయ్య కోసం టిఫిన్ రెడీ చేస్తుంది. లత గట్టిగా అమ్మాయిగారు అని అరిచింది. ఆ అరుపుకి తాతయ్యకి ఏమైనా అయ్యిందేమో అని సిరి పరిగెత్తుకుంటూ రాగా గుమ్మంలో మహేష్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చి నిలబడ్డాడు. సిరికి ఏం చేయాలో అర్థం కాలేదు. మహేష్ అన్నీ తెలిసి కూడా ఇలాంటి పని చేశాడు అంటే అతని ఉద్దేశం ఏంటో సిరికి అర్థం కాక ఇప్పుడు గొడవ చేసినా వచ్చేది ఏం లేదని అర్థమయ్యి లత వెళ్ళి హారతి పళ్ళెం తీసుకురా అని అంది. లత వెళ్ళి హారతి పళ్ళెం తెచ్చి ఇద్దరికి హారతి పట్టి పక్కకు జరిగింది. ఇద్దరు నవదంపతులు లోపలికి వచ్చారు. సిరి ఏం మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్ళి పనిలో పడింది. మహేష్ ఆ అమ్మాయిని తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోయాడు. సిరి టిఫిన్ రెడీ చేసి రామయ్య దగ్గరికి వెళ్ళింది. అప్పటికే పని వాళ్ళ ద్వారా విషయం తెలుసుకున్న రామయ్య చాలా కోపంగా ఉన్నాడు. అసలు తల్లిదండ్రులు పోయి నెల కూడా కాలేదు. అదీ కాక ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయి కూడా ఉంది. ఈ పరిస్థితిలో మహేష్ ఇలా పెళ్లి చేసుకొని రావడం ఆయనకి నచ్చలేదు. సిరి ఆయన పరిస్థితిని అర్థం చేసుకొని వదిలే తాతయ్య, ఇప్పుడు ఎవరినని ఏం లాభం, వాడి జీవితం వాడు చూసుకున్నాడు అంది. రామయ్య, అది కాదు తల్లి, నీ గురించి కొంచెమైనా ఆలోచన లేకుండా వాడు ఇలా ఎలా చేస్తాడు? తల్లి తండ్రి తర్వాత నీ బాధ్యత వాడు తీసుకోవాలి కదా అన్నాడు. వదిలేయ్ తాతయ్య, ఇప్పుడు ఇవన్నీ ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. నాకు మిగిలింది నువ్వు ఒక్కడివే. నువ్వు కూడా లేకపోతే నేనేమైపోతాను అంది సిరి. మరుసటి రోజు సిరి యథావిధిగా లేచి తన పనులు తాను చేసుకుంటుంది. మహేష్ గదిలోంచి కాఫీ అన్న అరుపు వినిపించింది. సిరి ఏం పట్టించుకోకుండా అలాగే తన పని తాను చేసుకుంటుంది. కాసేపటికి అరుపు ఆగిపోయింది. కానీ మహేష్ కిందకి వచ్చి, ఏ సిరి, వదిన కాఫీ అని అరుస్తుంటే వినిపించలేదా? వెళ్ళి కాఫీ ఇవ్వు అని అన్నాడు. కాఫీ ఎవరికి కావాలంటే వాళ్ళే కలుపుకోవాలి. ఇక్కడ ఎవరికి పని వాళ్ళు లేరు అంది సిరి. ఇంతలో మహేష్ మాట్లాడుతూ, తను పట్నంలో పెరిగింది. తనకు అవేమీ చేత కాదు. నువ్వే అన్నీ చేసి పెట్టాలి అన్నాడు. నాకు అవసరం లేదు, తప్పుకో అని టిఫిన్ తీసుకొని రామయ్య దగ్గరికి వెళ్ళింది సిరి. లతను పిలిచి పైన అమ్మాయి గారికి కాఫీ ఇవ్వు అని పంపించాడు మహేష్. సిరి రామయ్యకి టిఫిన్ పెట్టి, తాతయ్య, మన రైస్ మిల్లులో ఏవో లెక్కలు చూడాలి అని సుబ్బయ్య బాబాయ్ అన్నాడు. ఇక్కడికి రమ్మని చెప్పనా అంటే, వద్దులే తల్లి, మనమే వెళ్దాం. నీకు కూడా అన్నీ తెలియాలిగా. నేను ఉన్నప్పుడే నీకు అన్నీ నేర్పిస్తే రేపు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు అన్నాడు. కాసేపటికి ఇద్దరూ కలిసి మిల్లు దగ్గరికి వెళ్ళారు. సిరికి మెల్లగా అన్ని పనులు నేర్పిస్తున్నాడు రామయ్య. ఇలా ఒక 3 నెలల కాలం గడిచిపోయింది. సిరికి దాదాపు అన్ని పనులు వచ్చాయి. ఇప్పుడు ఎవరి సలహా లేకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నది. ఈ 3 నెలల్లో మహేష్ని కానీ అతని భార్యను కానీ ఒక్కసారి కూడా పలకరించలేదు. కనీసం ఆమె పేరు కూడా తెలియదు సిరికి. ఒకరోజు సిరి ఉదయం రామయ్యకి టిఫిన్ తినిపిస్తుంది. మహేష్ వచ్చి, తాతయ్య, నా అకౌంట్లో డబ్బులెందుకు వేయడం లేదు? నాకు చాలా అవసరాలున్నాయి అన్నాడు. అప్పుడంటే మీ నాన్న నీ చదువు కోసం డబ్బు పంపేవాడు. ఇప్పుడు నీ చదువు అయిపోయింది కదా, పైగా పెళ్ళి కూడా చేసుకున్నావు. నువ్వే ఏదో ఒక పని చేసి సంపాదించు అన్నాడు రామయ్య. నాకు పని చేయాల్సిన కర్మ ఏం పట్టలేదు. ఇంత ఆస్తి ఉంది, ఇదంతా నాదే కదా. నాన్న ఎలాగో లేరు, నా డబ్బు నాకు కావాలి అన్నాడు మహేష్. నీ డబ్బా ఎక్కడుందిరా? నీకు డబ్బులు కావాలి అంటే వ్యాపారం చూసుకో. 24 గంటలు ఇంట్లో పెళ్ళాంతో కులకడం కాదు, కాస్త ఒళ్ళు వంచి పని చేయాలి. అయినా ఇన్ని రోజులు చదువుకున్నావు కదా, ఆ చదువుతో నీ తెలివితో సంపాదించు డబ్బు. ఆడపిల్ల వ్యాపారం అంతా తన భుజాన వేసుకుంది. ఇంట ఆడపిల్ల, పైగా నీకంటే చిన్నదాని దగ్గర డబ్బు ఎలా తీసుకుంటావు? కాస్తైనా సిగ్గుండాలి. వెళ్ళి ఇక్కడి నుంచి అని అన్నాడు రామయ్య. మహేష్కి పట్టరాని కోపం వచ్చింది. నేరుగా తన రూమ్కి వెళ్ళిపోయాడు. రూమ్లోకి వెళ్ళి బెడ్పై కూర్చొని కోపంగా పళ్ళు కొరుకుతున్నాడు. తన భార్య వచ్చి, ఏమైంది మహి, ఎందుకంత కోపంగా ఉన్నావు? డబ్బు కోసం వెళ్ళావుగా, తెచ్చావా? పద, మనకు టైం అవుతుంది, షాపింగ్కి వెళ్ళాలి కదా అంది. డబ్బు లేదు, ఇవ్వను పో అన్నాడు తాతయ్య అన్నాడు మహి. అదేంటి, నీకెందుకు ఇవ్వడు? ఈ ఆస్తి మొత్తానికి నువ్వు కదా వారసుడివి.
నీకు ఇవ్వను అనడానికి అసలు ఆయనెవరు అంది. మహేష్ కాలేజీలో ఉన్నప్పుడే అక్కడ నీల అనే అమ్మాయి పరిచయం అయింది. ఇంటి నుండి ఆ ఫీజు ఈ ఫీజు అంటూ డబ్బు తీసుకొని ఎంజాయ్ చేసేవాడు మహేష్ నీలతో. సడన్గా తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. అసలు ఇంకా తనకు అడ్డు ఎవరూ లేరు అని డైరెక్ట్గా పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు మహేష్. నీల మహేష్కి ఆస్తి బాగా ఉంది అని, అంతేకాకుండా తన అడుగులకు మడుగులు ఒత్తేవాడు ఈ రోజుల్లో దొరకడు. వీడైతే చెప్పినట్లు పడి ఉంటాడు, అన్నీ తిప్పుతాడు, సుఖపెడతాడు, ఎలాగో అత్తామామల పోరు ఉండదు అని సరే అని వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుంది. ఈ 3 నెలలు మహేష్ని శారీరక సుఖంలో పెట్టి పూర్తిగా తన గ్రిప్లోకి తెచ్చుకుంది. మెల్లగా అతని దగ్గర డబ్బు లాగడం మొదలుపెట్టింది. ఇంతకుముందైతే తండ్రిని అడగ్గానే డబ్బు పంపేవాడు. ఆ డబ్బులు అయిపోయాయి. ఇప్పుడు రామయ్య, సిరి మొత్తం హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళని అడగాల్సి వచ్చింది. ఇలా ఉండగా సిరి, రామయ్య ఇద్దరూ బయటికి వెళ్ళారు. మహేష్, నీల ఇంట్లో ఉండి ఏం చేయాలో ఆలోచించుకున్నారు. ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఇలా సాయంత్రం అయ్యేసరికి సిరి, రామయ్య ఇద్దరూ వచ్చారు. అమ్మా సిరి, ఒక స్ట్రాంగ్ టీ పెట్టరా, ఇవాళ బాగా అలసిపోయాను అన్నాడు రామయ్య. నీకెంత చెప్పినా వినవేంటి తాతయ్య, నువ్వు ఈ వయసులో చేయాల్సిన పనులేనా ఇవి అంది సిరి. ఇంకా ఎన్ని రోజులు లేరా, నిన్ను ఒక మంచి అబ్బాయి చేతిలో పెట్టే వరకేలే, ఆ తర్వాత నాకేమైనా పర్వాలేదు అన్నాడు రామయ్య. అవేం మాటలు తాతయ్య, నువ్వు లేకుండా నేనెలా ఉంటాను, ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకు అని టీ తెచ్చి ఇచ్చింది సిరి. ఇద్దరూ హాల్లోనే కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇంతలో అక్కడికి మహేష్, నీల వచ్చారు. తాతయ్య, నీతో మాట్లాడాలి అని మహేష్ అంటే చెప్పు అన్నట్లు తల ఊపాడు రామయ్య. ఈ ఆస్తి అంతా నాది. ఈ ఇంటికి వారసుని నేను. నా డబ్బు నేను వాడుకోవడానికి నాకెవరి అనుమతి అక్కర్లేదు అని. ఏ సిరి, నీ దగ్గరున్న తాళాలు వదినకివ్వు. ఇక నుంచి వదిన ఏం చెప్తే అదే చేయాలి నువ్వు. నీ ఇష్టానుసారం ఖర్చు పెట్టడానికి కుదరదు. వ్యాపారం చూసుకున్నందుకు నీకింత జీతం పడేస్తా. ఎన్ని రోజులుంటావో ఉండు. పెళ్ళి కూడా నేను చేయను. ఈ ఇంటి నుండి నీకు కట్న కానుకలు కూడా ఇవ్వను. ఒక ముద్ద పడేస్తాను, ఏదో ఒక మూలను ఉండు అన్నాడు మహేష్. ఆ మాటలు విన్న సిరికి కోపం వచ్చింది. కానీ రామయ్య మాత్రం నవ్వాడు. అంతా ఏం అర్థం కానట్లు చూశారు రామయ్య వైపు. మహేష్కి రామయ్య నవ్వుతుంటే ఏదోలా అనిపించింది. ఏంటి తాతయ్య, నేనేమైనా జోక్ చేశానా, ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు. మరి నువ్వు చెప్పింది పెద్ద జోకేరా మనవడా అన్నాడు రామయ్య. అంతగా నేనేం జోక్ చేశాను అని పళ్ళు కొరుకుతూ అన్నాడు మహి. మరి ఇప్పుడు నువ్వు చెప్పింది జోకే కదరా, ఏదో వారసుడు, ఆస్తి అంతా నీది అని అంటున్నావు అన్నాడు రామయ్య. అవును, ఈ ఇంటికి వారసుని నేనే కదా, నా తండ్రి ఆస్తి నాకే కదా వస్తుంది అని మహి అంటే. ఏంటి నీ తండ్రి ఆస్తా, ఎక్కడుందిరా, ఆస్తి అసలు నేను మీ నాన్నకి రాయనే లేదు అన్నాడు రామయ్య. మహి షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉన్నాడు. నీల మాట్లాడుతూ, తండ్రికి రాకపోయినా తాత ఆస్తి మనవడికి కదా వస్తుంది అంది. నా ఆస్తి అంతా తాత ముత్తాతల నుండి వచ్చింది కాదు తల్లి, నా కష్టార్జితం. అందుకని సర్వ హక్కులు నావే. ఆస్తిని నేను దయతలిచి మీకు ఇవ్వొచ్చు, లేదా నాకు ఇష్టమైన వారికి, లేక అనాథ శరణాలయాలకు దేనికైనా ఇవ్వచ్చు అన్నాడు రామయ్య. అయితే ఇప్పుడు ఏమంటావు తాతయ్య, నాకు అసలు ఆస్తి ఏమి ఇవ్వవా అని మహి అంటే. ఎందుకు ఇవ్వనురా, నీకు కూడా ఇస్తాను, కానీ ఇప్పుడు కాదు అన్నాడు రామయ్య. అదేంటి తాతయ్య అని మహి అంటే. అవునరా, సిరి పెళ్ళి తర్వాత ఇస్తాను. ఒక మంచి అబ్బాయిని చూసి సిరికి పెళ్ళి అయిన తర్వాత నీకు పెట్టాల్సిన వాటా నీకు పెడతాను అని రామయ్య అంటే. వాటానా, అదేంటి, మొత్తం నాదే కదా వస్తుంది, ఇంకా వాటా అని ఎందుకు అంటున్నారు అని మహేష్ అన్నాడు. మొత్తం నీకెందుకు ఇస్తాను, ఇదిగో మా అమ్మ ఉందిగా ఇక్కడ, మా అమ్మకి ఇచ్చాకనే నీకు ఇస్తాను అని కరాఖండిగా చెప్పాడు రామయ్య. అయితే మరి అసలు నా వాటా ఎంత, నాకు సంతకం చేసి ఇవ్వు అన్నాడు మహి. అసలు నేను ఇప్పుడు సంతకం చేసినా అది చెల్లదురా అబ్బాయి, ఎందుకంటే ఆస్తి ఇప్పుడు నా పేరు మీద లేదు అన్నాడు రామయ్య. అదేంటి, మరి ఎవరి పేరునుంది అని నీల అడిగితే. ఏ రోజైతే వీడి తల్లిదండ్రులిద్దరూ పోయి 1 నెల కూడా కాకుండా నువ్వు ఎవరికీ చెప్పకుండా, కనీసం ఇంట్లో పెళ్ళి కావాల్సిన ఆడపిల్ల ఉంది అని కూడా ఆలోచించకుండా, ఏమైనా ఇంటికి పెద్ద దిక్కును నేను ఇంకా బ్రతికే ఉన్నా కూడా
కనీసం నాకు కూడా చెప్పకుండా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకువచ్చావు. అప్పుడే ఇలాంటి ఒక రోజు వస్తుందని ఊహించి ముందు జాగ్రత్తగా ఆస్తి అంతా మా అమ్మాయి ఈ సిరి పేరున రాసేసా. ఇప్పుడు ఈ ఆస్తి మీద నాకు ఎలాంటి హక్కు లేకుండా వదిలేసా. ప్రస్తుతం ఈ ఆస్తి అంతా సిరిది అన్నాడు రామయ్య. మరి అలాంటప్పుడు నాకు రావాల్సిన వాటా కూడా నువ్వు రాయాలి కదా అని మహేష్ అడిగాడు. అప్పుడు రామయ్య, నువ్వు పని పాట లేకుండా ఇంట్లో ఉండి దుబారా ఖర్చులు చేస్తున్నావు. నీకెంత ఆస్తి ఇచ్చినా ఇప్పుడు నీ చేతిలో నీ పెళ్ళాం చేతిలో ఆగదు. అందుకని సిరికి పెళ్ళయి తనకు పిల్లలు పుట్టినప్పుడు అప్పుడు నీకు నీ వాటా వస్తుంది అన్నాడు రామయ్య. అదేంటి, దానికి దీనికి సంబంధం ఏమిటి అంటే, నువ్వు ఏదో ఒక మాయ చేసి సిరి చేత ఆస్తి రాయించుకుంటావు. అది నాకు తెలుసు. అందుకే ఇలా చేశాను. సిరికి కూడా తన పేరు మీదున్న ఆస్తిని ఎవరికైనా రాసే హక్కు పిల్లలు పుట్టాకనే వస్తుంది అని బాంబు పేల్చాడు రామయ్య. మహి, నీల నోరు వెళ్ళబెట్టి చూస్తున్నారు. ఇదంతా సిరికి కూడా నమ్మాలనిపించలేదు. తాతయ్య, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అని సిరి అడిగితే, నాకు నీ భవిష్యత్ ముఖ్యంరా. మా అమ్మను వీడు నడి రోడ్డు మీద వదిలేస్తాడు. ఆ భయంతోనే ఇలా చేశాను అని రామయ్య చెప్పాడు. మహి, నీల ఇద్దరూ ఏం మాట్లాడకుండా కోపంగా చూస్తూ వాళ్ళ రూంలోకి వెళ్ళిపోయారు. సిరి మాట్లాడుతూ, ఏంటి తాతయ్య ఇలా చేశావు? వాడు నా గురించి ఏమనుకుంటాడు? నేనే కావాలని ఇలా నీతో చేయించాను అని అనుకుంటాడు కదా. కేవలం ఆస్తి కోసం ఉన్న ఒక్క బంధాన్ని కూడా వదులుకోవాలా అంది. నీ అంత మంచి మనసు వాడికి లేదు తల్లి. వాడు నిన్నెప్పుడూ అనాథని చేశాడు. మనం ముందు జాగ్రత్త పడకపోతే నువ్వే చూశావుగా. వాడు ఇందాక ఏం మాట్లాడాడో. నీకు ఒక ముద్ద పడేస్తా, మూలను ఉండు అన్నాడు. నేనుండగా మా అమ్మకు అంతటి కష్టం రానిస్తానా అని అన్నాడు రామయ్య. సిరి మాట్లాడుతూ, ఏంటి తాతయ్య? ఏమో తాతయ్య, వాడికి ముందు ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో అని రూమ్కి వెళ్ళిపోయింది. మహి, నీల మాత్రం ముసలోడు ఇంత పని చేస్తాడా అని ఇద్దరు కాళ్ళు కాలిన పిల్లుల్లా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు. ఇదంతా మీ చెల్లెలు కావాలని చేసి ఇప్పుడు ఏం ఎరగనట్లు ఉంది మహి అని నీల అంటే, ఎవరు చేసినా సరే ఆస్తి నాకు దక్కకుండా ఎవరు అడ్డుపడలేరు అని కసిగా అన్నాడు మహి. నీల మాట్లాడుతూ, మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగింది. ఎవరో ఒకరిని మన మాట వినేవాడిని తెచ్చి పెళ్లి చేసి ఇంట్లోనే ఉంచుకుందాం. ఆ తర్వాత ఒకరు పుట్టాక దాని చేత ఆస్తి ఎలా రాయించుకోవాలో నాకు బాగా తెలుసు అన్నాడు. అయితే ఇప్పుడు ఒక బకరాగాన్ని వెతకాలన్నమాట అని అనుకున్నది నీల. కానీ మీ చెల్లెలు మనం తెచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటుందా అని అడిగింది నీల. ఎందుకు చేసుకోదు? తాతయ్యని చంపుతామని చెప్పినా చేసుకోదా అని క్రూరంగా నవ్వాడు మహి. ఆ తర్వాత ఒక వారం రోజులు గడిచిపోయాయి. సిరి ఒక్కతే వ్యాపార పనులు చూసుకోవడానికి వెళ్తుంది. రామయ్య మాత్రం ఇంట్లోనే ఉన్నాడు. రూమ్లో నీల మాట్లాడుతూ, మహి, ఒక ఐడియా. మీ చెల్లెలు చాలా పొగరబోతు. దాన్ని వంచాలి అంటే మామూలు వాళ్ళకి చేత కాదు. దాని పొగరు దించేవాడిని నేను తెస్తాను. నీకు ఓకేనా అంది. ఎవరైతే నాకేంటి, కానీ వాడు మనకు ఎదురు తిరగకుండా ఉండాలి అని అన్నాడు మహి. ఎవరో కాదు, నా తమ్ముడు. వాడు మాత్రమే సిరి పొగరుని అణచగలడు. వాడికి ఉన్న మూర్ఖత్వానికి సిరి వాడికి బానిస అవ్వడం తప్ప ఏం చేయలేదు అంది. మరి మీ తమ్ముడు ఆస్తి మీద కన్నేసి మనకి రాకుండా చేస్తే అని అంటే, వాడు మాకు కట్టుబానిస లాంటి వాడు. మేము చిన్నప్పటి నుండి వాడిని అలా కేవలం మా పనులు చేయించుకోవడానికి పెంచుకున్నాం. మా మాట అసలు కాదు అనడు. అయినా వాడికి అంతగా చదువు కూడా రాదు. వాడిని నేను తెస్తాను. ఇంట్లో పెట్టి పెళ్లి విషయం ఎలా ఎత్తాలో, మీ చెల్లిని ఎలా ఒప్పించాలి అని మీరు చూసుకోండి అంది. ఓకే అని ప్లాన్ వేసుకున్నాడు మహి. మరుసటి రోజు సిరి మిల్లు దగ్గరికి వెళ్ళింది. కాసేపటికి ఇంట్లో పనిచేసే లత వచ్చి, అమ్మాయి గారు, తాతగారు కింద పడ్డారు. తలకి దెబ్బ తగిలింది. మిమ్మల్నే కలవరిస్తున్నారు అని అంది. ఏంటి, తాతయ్యకి దెబ్బ తగిలిందా? పద అని ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చారు. అప్పటికే డాక్టర్ గారు వచ్చి రామయ్య తలకు కట్టు కట్టారు. సిరి వచ్చి, డాక్టర్, ఇప్పుడు తాతయ్యకి ఎలా ఉంది అని అడిగింది. పర్వాలేదు, చిన్న దెబ్బే, కానీ ఆయన పెద్దవారు కాబట్టి ఇక నుంచి ఆయన జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సిరి మాట్లాడుతూ, ఏంటి తాతయ్య, ఎలా పడ్డావు? చూసుకోవాలి కదా, అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా అంది. ఏమో తల్లి, బాగానే ఉన్నాను. అలా కాసేపు బయటకు వెళ్దామని వెళ్ళాను.
గుమ్మంలో కాలు జారి పడ్డాను అని. అయినా నాకేం కాదేగా, నువ్వు కంగారు పడకు అన్నాడు. సిరి కాసేపు రామయ్య దగ్గర ఉండి తన రూమ్ వైపు వెళ్తుంటే మహి అడ్డిగా వచ్చి నిలబడ్డాడు. ఏంటి అన్నట్టు చూసింది సిరి. తాతయ్య మామూలుగా పడలేదు, నేనే పడేలా చేశాను అన్నాడు. ఏయ్, నువ్వు అసలు మనిషివేనా? ఆయన వయస్సుకైనా మర్యాద ఇవ్వాలి. ఆయనకి ఏమైనా అయితే మనం దిక్కులేని వాళ్ళం అవుతాం అని అంది సిరి. మనం కాదు, నువ్వు దిక్కులేని దానివి అవుతావు. నాకు ఆయన మీద ఎటువంటి ప్రేమ లేదు. పైగా ఆస్తంతా నీ పేరున రాశాడు వెధవ. వాడు పోయినా నాకు బాధ లేదు. పోయినా కాదు, పోవాలనే ఇలా చేశాను అన్నాడు మహి. సిరి షాక్ అయ్యి, ఏంటి, తాతయ్యని చంపాలని చూసావా? ఎందుకు అంది నమ్మలేనట్లుగా. ఎందుకా? నీకోసమే. నువ్వు నేను చెప్పినట్లు చేయాలి అందుకు అని అన్నాడు. ఏం చేయాలి అని సూటిగా అడిగింది సిరి. మై స్వీట్ సిస్టర్, ఏం లేదు, నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకోవాలి అని అన్నాడు. సిరి కోపంగా, అది ఎప్పటికీ జరగదు అని అంది. నువ్వు నా మాట వినకపోతే నీకు తాతయ్య ఉండడు. ఎప్పటికీ ఆయనకి కాపలా ఉండగలవా అన్నాడు. సిరి ఒక క్షణం ఆగిపోయింది. సిరి ఆలోచించడం చూసి, చూడు సిరి, నీ మీద నాకు పగ లేదు, అలా అని ప్రేమ కూడా లేదు. కానీ నాకు ఆస్తి కావాలి. నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకోకుంటే అప్పుడు నువ్వు తాతయ్య శవాన్ని చూస్తావు అని అన్నాడు. నాకు ఏ ఆస్తి వద్దు, మొత్తం నీకే ఇస్తాను. తాతయ్యని తీసుకొని నేను ఎటైనా వెళ్తాను అని అంది సిరి. అది నా సమస్య కాదు. తాతయ్య వీలు రాసిన ప్రకారం నీకు పిల్లలు పుట్టాకనే నీకు కూడా ఆస్తి మీద పూర్తి హక్కు వస్తుంది. అది తాతయ్య చేసిన తప్పు, దానికి నేను బాధ్యుణ్ణి కాదు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సిరి కళ్ళలో నీళ్లతో తన రూంలోకి వెళ్ళింది. ఆ రోజంతా రూంలోనే ఉండి ఆలోచించింది. తాతయ్యని తీసుకొని ఎటైనా వెళ్దామంటే తాతయ్య మొండి, అసలు రాడు, ఆవేశపడతాడు. వీడేమో ఇంత వేస్ట్ ఫెలోలా తయారయ్యాడు. ఇప్పుడు ఏం చేయాలి దేవుడా అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. నెక్స్ట్ డే మహికి, ఓకే, నువ్వు చెప్పినట్లే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. మహి నీలా నవ్వుకొని, అయితే రేపే పెళ్లి చూపులు అని అన్నాడు. మరుసటి రోజు మహేష్ వచ్చి, తాతయ్య, సిరికి ఒక సంబంధం తెచ్చాను. అబ్బాయి చాలా మంచివాడు అన్నాడు. నువ్వు చూశావంటే వాడు కూడా నీలాగే సొంత ఇంటికి నిప్పి పెట్టేవాడు అయ్యుంటాడు. ఏం అక్కర్లేదు, నేనే చూస్తాను అన్నాడు. మహి సిరి వైపు చూసి చెప్పు అన్నట్లు సైగ చేశాడు. తాతయ్య, ఏం పర్వాలేదులే, చూసి నచ్చితేనే ఒప్పుకో, చూడకుండా జడ్జ్ చేయలేం కదా అంది. సిరి, నువ్వేనా ఇది ఇలా అంటున్నావు అంటే? చూద్దాం తాతయ్య, ఏం కాదులే అంది. రామయ్యకి మనసులో ఏదో జరిగింది అని అర్థమైంది. కానీ సరే అన్నట్లు తల ఊపాడు. మధ్యాహ్నం పెళ్లి వాళ్ళు వచ్చారు. సిరి రా అని మహేష్ పిలవగానే తాతయ్యని తీసుకొని హాల్లోకి వచ్చింది సిరి. పెళ్లి కొడుకుని చూడు సిరి, నా తమ్ముడే, నీకు ఎవరినో బయట వాళ్ళని ఎందుకు చూడాలి, వీడైతే నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు అని నీల అనగానే తల ఎత్తి చూసి కళ్ళు పెద్దవి చేసి నోరు వెళ్ళబెట్టి అలాగే నిలబడిపోయింది సిరి. రామయ్య కూడా షాక్లో ఉండిపోయాడు. రామయ్య కోపంగా, ఏంటి, వీడు నీ తమ్ముడా? ఈ రౌడీ వెధవకిచ్చి నా బంగారు తల్లి జీవితం నాశనం చేయాలి అనుకుంటున్నారా? నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఈ పెళ్లి జరగనివ్వను. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు అని మహి వైపు చూసి అంటూ, ఈ చెత్త వెధవ తప్ప నీకెవరూ దొరకలేదా అన్నాడు. నీలా కోపంగా, తాతయ్య గారు, ఊరుకున్నాం కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి. నా తమ్ముడికి ఏం తక్కువ? అందం, ఆస్తి అన్నీ ఉన్నాయి అంది. అయితే నీ బంగారానికి ఎక్కడైనా మీకు తగిన సంబంధం చూసుకో, అంతేకాని నా మనవరాల్ని నేను చచ్చినా ఇవ్వను అని అన్నాడు. సిరి ఇంకా షాక్లోనే ఉంది. మహి సిరికి సైగ చేస్తూ, చెప్పు నువ్వే, ఇది నీ సమస్య అన్నాడు. సిరి తేరుకొని మహేష్ వైపు కోపంగా చూసింది. కానీ మళ్ళీ తాతయ్య గురించి ఆలోచించి, మాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి, ఇప్పుడు మీరు వెళ్ళండి అంది. ఆలోచించడం ఏంటమ్మా, ఈ రౌడీ వేధవకి నీకు పెళ్ళా? నేను అసలు ఒప్పుకోను అని అన్నాడు రామయ్య. ఓకే తాతయ్య, ముందు మనం వెళ్దాం పద అని రూమ్కి వెళ్ళిపోయారు ఇద్దరు. వచ్చిన పెళ్లి వాళ్ళు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయారు. రూమ్లో రామయ్య మాట్లాడుతూ, సిరి, నిన్నటి నుండి నీ ప్రవర్తన వేరేలా ఉంది. ఆ మహేష్ గాడు ఏమైనా అన్నాడా? చెప్పు, వాడి ప్రాణం తీస్తాను అన్నాడు రామయ్య. అదేం లేదు తాతయ్య, అయినా నన్ను ఏమైనా అంటే నేను ఊరుకుంటానా అని అంది. మరెందుకు వాళ్ళకు ఆలోచించి చెప్తాను అని చెప్పావు అని అంటే, అదేం లేదు తాతయ్య, అన్నయ్య వదిన మాట వింటూ ఇలా తయారయ్యాడు.
వాళ్ళ పెళ్ళి ఎలాగో జరిగిపోయింది. వచ్చిన అతను వదిన తమ్ముడు కదా, ఈ ఇంట్లోనే ఉంచుకుందాం. మనం చెప్పినట్లు వినేలా చేసుకుందాం. అన్నయ్య మనతో పాటు మామూలుగా ఉండాలి అంటే ప్రస్తుతం వాడి మాట విందాం అని అంది. చీచీ, వాడెలా పోయినా నాకు అనవసరం. నేను మాత్రం ఈ పెళ్ళికి ఒప్పుకోను అని అన్నాడు. అయినా నా మీద నమ్మకం లేదా తాతయ్య? వదిన వాళ్ళ తమ్ముడైతే నేను నీతో పాటే ఉండొచ్చు. నాకు మాత్రం ఎవరున్నారు తాతయ్య? అతను మొండివాడే కానీ మంచివాడు. నేను నిన్ను చిన్నప్పటి నుండి ఏమైనా అడిగానా? ఈ ఒక్కటి ఒప్పుకో తాతయ్య ప్లీజ్ అంది సిరి. అమ్మ సిరి, నువ్వు చాలా తెలివైన దానివి అనుకున్నాను. కానీ ఇలాంటి తెలివి తక్కువ నిర్ణయం తీసుకుంటావని అనుకోలేదు అని అన్నాడు. ప్లీజ్ తాతయ్య, నాకు నిన్ను వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. నాకంటూ మిగిలింది నువ్వు ఒక్కడివే. ఒప్పుకో తాతయ్య అని అంది సిరి. వాడంటే వెధవ, ఆ పనికిమాలిన దాన్ని చేసుకున్నాడు. అసలు ఒక ఇంటికి కోడలిగా వెళ్ళింది ఎవరైనా దానిలా ఉంటారా? మీ అమ్మ ఎంత లక్షణంగా ఉంటుంది, మీ నానమ్మ ఎంత హుందాగా గౌరవంగా ఉంటుంది అన్నాడు. అందుకే తాతయ్య, అన్నయ్యని మళ్ళీ మామూలుగా బాధ్యతగా ఉండేలా చేయాలి. నా కోసం తాతయ్య, ప్లీజ్ నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే నా మీద ఒట్టే అంది సిరి. ఆ మాటతో రామయ్య గొంతు మూగబోయింది. చూస్తూ చూస్తూ నా చేతులతో నీ జీవితాన్ని నాశనం చేయమని అడుగుతున్నావా సిరి అని కళ్ళనిండా నీళ్లు పెట్టుకున్నాడు. కాసేపు ఆగి సరే నీ ఇష్టం అని అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు రామయ్య. ఈ విషయం మహేష్కి చెప్తే సరే వారం రోజుల్లో నీ పెళ్ళి అని అన్నాడు. పెళ్లి పనులు మొదలయ్యాయి. సిరి రామయ్య ఇద్దరి మొహాల్లో వెలుగు లేదు. రామయ్యకి ఏదో అనుమానం వచ్చి సిరిని చాలాసార్లు ఈ పెళ్ళి ఆపేద్దాం, ఇలా ఇంత త్వరగా పెళ్లి చేయాల్సిన అవసరం ఏముంది అని అడిగాడు. సిరి ఏదో ఒక సాకు చెప్తూనే ఉంది. ఇలాగే పెళ్లి రోజు కూడా వచ్చింది. చాలా సింపుల్గా పెళ్లి తంతు ముగిసింది. ముందే ఇదే ఇంట్లో తాతయ్యతో ఉంటాను అని చెప్పింది. దాంతో మహి కూడా నాకు కావాల్సింది ఇదే అని కొన్ని రోజులు ఇక్కడే ఉండేలా పెళ్లి కొడుకుని ఒప్పించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఇక్కడే ఉన్నారు. మొదటి రాత్రి రోజు సిరి రూమ్లోకి వెళ్ళేసరికి పెళ్ళికొడుకు మంచం మీద కూర్చొని మందు తాగుతున్నాడు. సిరి కోపంగా చూస్తూ వెళ్ళి, సిగ్గులేదా, ఇక్కడ మకాం పెట్టావు అంది. దానికి అతను క్రూరంగా నవ్వుతూ, ఏంటి కోపం వచ్చిందా, ఈ మాత్రానికేనా, ఇంకా అసలు పండగ ముందుంది అన్నాడు. నువ్వు నా మీద పగ తీర్చుకోవడానికి నా మెడలో తాళి కట్టావని నాకు తెలుసు. మీ అక్క ఎలాంటిదో తెలుసు. నీకు మాత్రం మంచి బుద్ధులు ఎలా వస్తాయిలే అని అంది సిరి. ఏమైనా సరే, నువ్వు ఏమనుకున్నా సరే, ఇక నుంచి నేను ఆడిందే ఆట పాడిందే పాట. నేను నీ మెడలో తాళి కట్టింది నీ పొగరును అణచడానికే. ఇంతవరకు నా మీద దెబ్బ వేయాలంటే మగాళ్ళే వణుకుతారు. అలాంటిది ఒక ఆడదానివి ఈ రామ్గాడి మీద చేయి చేసుకుంటావా? నలుగురిలో నా పరువు తీస్తావా? ఈ రామ్గాడ్ అంటే గజగజ వణికే వాళ్ళు కూడా ఇప్పుడు నాకు ఎదురు తిరిగి నోరెత్తుతున్నారు. నీకు మామూలుగా బుద్ధి చెప్తే సరిపోదు. అందుకే మా అక్క నీలా చెప్పినప్పుడు నేను వద్దనే అన్నాను. అమ్మాయి బాగుంటుంది ఒకసారి చూడు అన్నారు. వాళ్ళ మాటను నేను కాదు అనలేక పెళ్లి చూపులకు వచ్చాను. కానీ నిన్నక్కడ చూడగానే నీ అంతట నువ్వే నా కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేయాలి అని మీ తాత అన్ని మాటలు అన్నా కూడా సైలెంట్గా ఉన్నాను. నేనేమి నీ మీద మోజుతో నీ మెడలో తాళి కట్టలేదు. నీ మీద పగతో కట్టాను. ఇప్పటి నుండి చూస్తావు అసలు వీడితో ఎందుకు పెట్టుకున్నానా అనేలా చేస్తాను అని నవ్వాడు. సిరికి కోపం బాగా ఎక్కువైపోయి అది నీ వల్ల కాదు అని వెళ్ళి సోఫాలో పడుకుంది. నవ్వుకుంటూ ఫోన్లో సాంగ్స్ పెట్టి పెద్దగా సౌండ్ పెంచి తాగుతూ డ్యాన్స్ చేస్తున్నాడు. సిరికి చిరాకు వచ్చింది. లేచి వచ్చి ఆ ఫోన్ తీసుకొని పాటలు ఆపేసింది. రామ్ సిరి వైపు చూస్తూ, ఎందుకే పాటలు ఆపావు అంటే, నీకంటే పని పాట లేదు, ఊరి మీద పడి తిరగడం తప్పితే. కానీ నాకు అలా కాదు, నేను పడుకోవాలి. ఈ కుప్పిగంతులు ఏమైనా ఉంటే బయటకు వెళ్ళి వేసుకో అంది. ఏంటి బయటకు వెళ్ళాలా? ఇప్పుడు నేను ఈ ఇంటికి అల్లుణ్ణి, నేనెందుకు బయటకు వెళ్తాను? కావాలంటే నువ్వే వెళ్ళు అన్నాడు. సిరికి ఇప్పుడు రామ్తో గొడవ పెట్టుకునే ఓపిక లేక కోపంగా లేచి తలుపు తీయబోయింది. ఎందుకో అనుమానం వచ్చి తలుపుకు చెవి ఆనించి కామ్గా ఉంది. రామ్ సిరిని చూసి ఈ తింగరది ఏం చేస్తుందో అని అనుకున్నాడు. బయట వసారాలో ఏవో మాటలు వినిపించాయి. ఇప్పుడు గనక నేను బయటకు వెళితే వాళ్ళకు అనుమానం వస్తుంది అని సైలెంట్గా వెనక్కి వచ్చి సోఫాలో కూర్చుంది. ఏంటి పాప, మళ్ళీ ఎందుకు వచ్చావు అని రామ్ అంటే,
నా ఇల్లు నా ఇష్టం, నేను ఎక్కడైనా పడుకుంటాను, నీకు అనవసరం అని పడుకుంది. రామ్ కూడా బెడ్పై అలాగే పడుకుండిపోయాడు. నెక్స్ట్ డే సిరి లేచేసరికి లేట్ అయింది. రామ్ ఇంకా బెడ్పై పడుకొనే ఉన్నాడు. చీ వెధవ, పొద్దున్నే లేచి వీడి మొహం చూడాల్సి వచ్చింది అని అనుకొని వాష్రూంలోకి వెళ్ళింది. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి డైరెక్ట్గా రోజులాగే వంటగదిలోకి వెళ్ళింది. టిఫిన్ రెడీ చేసి రామయ్య రూమ్లోకి వెళ్ళింది. తాతయ్య, టిఫిన్ తిను, టాబ్లెట్స్ వేసుకో, ఇవాళ నాకు కొంచెం పని ఉంది, లంచ్ లత చేస్తుంది, తినేసి రెస్ట్ తీసుకో, జాగ్రత్త అని చెప్పి వేగంగా అక్కడి నుంచి వెళ్ళింది. గుమ్మంలోకి రాగానే ఎదురుగా నీలా నిలబడి, పెళ్ళయి కేవలం ఒక్కరోజే అయింది, ఇలా వెంటనే ఎక్కడికి వెళ్తున్నావు? అయినా రాత్రి నా తమ్ముడు దూకుడికి నువ్వు అసలు ఎలా లేచావు? ఒళ్ళంతా నొప్పులుగా లేదా అంది. నా ఒళ్ళు నొప్పుల గురించి తర్వాత కానీ నీ ఒళ్ళు నొప్పులకు వెళ్ళి కాపురం పెట్టుకోపో అని వెటకారంగా అంది సిరి. ఎంత పొగరే నీకు? అయినా నా తమ్ముడికి వండి పెట్టడం నీ బాధ్యత, అది కూడా తెలీదా అంది నీల. అవునా, రోజు నువ్వు మా అన్నకి ఎన్ని రకాల వంటలు వండి పెడుతున్నావు? నేను రోజు చూస్తూనే ఉన్నాను. ఇంటి కోడలుగా ఇంట్లో అందరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం నీకుంది. పనికిరాని సోది చెప్తూ నా టైం వేస్ట్ చేయకు, తప్పుకో అని అక్కడి నుండి వెళ్ళింది సిరి. ఇంతలో మహేష్ అక్కడికి రాగా, చూసావా మహి, నీ చెల్లెలు ఎలా మాట్లాడుతుందో, ఎంత పొగరు అంది. నీల, సిరి అసలు మనం చెప్పగానే ఏ గొడవ చేయకుండా పెళ్ళికి ఒప్పుకోవడమే చాలా ఎక్కువ. నీకు అసలు దాని గురించి తెలియదు. మన పనులు అయ్యే వరకు కాస్త ఓపిక పట్టు. ఇప్పుడు దాన్ని గెలికితే మనకే నష్టం అన్నాడు మహి. నీల సరే అని అసహనంగా అక్కడి నుండి కదిలింది. రూమ్లో ఉన్న రామ్కి మెలకువ వచ్చింది. మెల్లగా లేచి చుట్టూ చూశాడు. ఈ తింగరది ఎటు వెళ్ళింది అనుకుంటూ లేచి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. కింద నీల కనపడితే, అక్క, నా పెళ్ళాం ఏది అని అడిగాడు. ఏరా, కాసేపు కూడా ఆగలేకపోతున్నావా? అంత నచ్చిందా అని వెకిలిగా అంది నీల. ఒక అసహ్యమైన చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామ్. రాత్రికి ఇంటికి వచ్చి రూమ్లోకి వెళ్ళి చూసేసరికి సిరి కనిపించలేదు. ఈ తింగర్ది ఇంకా రాలేదేంటి, ఏం రాజకార్యాలు వెలగబెడుతుంది అని మనసులో అనుకున్నాడు. అలాగే బెడ్ మీద వెనక్కి వాలి పడుకున్నాడు. తలుపు తెరిచిన చప్పుడుకి తల ఎత్తి చూశాడు. సిరి మొహం వేలాడేసుకొని చాలా నీరసంగా వచ్చి సోఫాలో కూలబడింది. సిరి మొహం చూస్తేనే తెలుస్తుంది తను ఎంతగా అలసిపోయిందో అని. రామ్ మాట్లాడుతూ, పెళ్ళై ఒక్కరోజు కూడా కాలేదు, మొగుడు తిన్నాడా ఉన్నాడా ఇవేమీ పట్టవా నీకు? పొద్దున్నే లేచి నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే ఇక నా పరిస్థితి ఏంటి? ఎవడు పట్టించుకుంటాడు అని చిరాగ్గా అన్నాడు. సిరి అసలే ఈరోజు మూడేం బాలేదు, దాంతో కయ్యమని లేచింది. నువ్వు తాళి కట్టినంత మాత్రాన నేను నీకు అన్ని సేవలు చేస్తానని అనుకోకు. నా నుండి అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకు. నువ్వే కాదు, నేను కూడా నీ మీద మోజుతో ఈ పెళ్లి చేసుకోలేదు. కేవలం మా తాతయ్య కోసం చేసుకున్నాను. ఇంకోసారి నా విషయాలలో జోక్యం చేసుకుంటే బాగోదు అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. అమ్మో, ఇది నేను అనుకున్నంత తింగరది కాదు, అమ్మోరు, నోరు విప్పితే కానీ తెలీదు. ఒరే రామ్, నీకేంట్రా ఇలాంటి పెళ్ళం దొరికింది అని అనుకున్నాడు. ఇంతలో సిరి ఫ్రెష్ అయ్యి వచ్చి సోఫాలో పడుకుంది. ఈరోజు ఎందుకో సిరి మొహం చూస్తే తనని ఏడిపించాలి అనిపించలేదు. దాంతో అలాగే పడుకొని సిరి వైపు చూస్తున్నాడు. సిరి సోఫాలో పడుకోవడానికి సరిపోక అవస్థ పడుతుంది. అంతలా ఇబ్బంది పడకపోతే ఇక్కడ పడుకోవచ్చు అని అన్నాడు రామ్. సిరి రామ్ వైపు చూసి, ఏంటి నీ పక్కన? అస్సలు కుదరదు అంది. అంతేలే, నా పక్కన పడుకుంటే మధ్యలో టెంప్ట్ అయ్యి నాతో ఏదేదో జరిగిపోద్దని భయం. నీ మీద నీకు ఆ మాత్రం కంట్రోల్ లేదా అన్నాడు రామ్. సిరికి పౌరుషం తన్నుకొచ్చి, నువ్వు నగ్నంగా నిలబడ్డ నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ రావు అని లేచి బెడ్కి ఇంకోవైపు పడుకుంది సిరి. రామ్ తనలో తానే నవ్వుకుంటూ, నాకు తెలిసే నువ్వు మామూలుగా చెప్తే వినవని, అందుకే నీ స్టైల్లోనే చెప్పాను అని అనుకున్నాడు. కాసేపటికి సిరి ఆదమరచి నిద్రపోయింది. రామ్ లేచి సిరి కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు బొబ్బలు రావడం చూసి వెన్నె రాసి గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. రామ్ వాళ్ళది సిరి వాళ్ళ పక్కూరు. రామ్ తండ్రి పేరు రంగయ్య, చాలా మంచి వ్యక్తి. అతనికి పెళ్ళయి 2 కూతుర్లు పుట్టాక భార్య కళావతి చనిపోయింది. మేనమరుదులు లక్ష్మి రంగయ్య చాలా మంచివాడు అని సర్ది చెప్పి, రంగయ్య అయితే కూతురు కళ్ళ ముందు ఉంటుందని లక్ష్మి తల్లిదండ్రి రంగయ్యకి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత రంగయ్య తన 2 కూతుర్లతో ఇల్లరికం వచ్చాడు. లక్ష్మి ఒక్కతే కావడం వలన ఆస్తంతా కూడా లక్ష్మికి చెందింది.
రంగయ్య, లక్ష్మిలు చాలా అన్యోన్యంగా ఉన్నారు. లక్ష్మి కూడా ఇద్దరు అమ్మాయిల్ని తన పిల్లల్లాగే చూసుకుంది. పెద్దమ్మాయి పేరు గంగ, చిన్నమ్మాయి నీల. కొద్ది రోజులకు లక్ష్మికి రామ్ పుట్టాడు. మనవడు పుట్టాడు అన్న ఆనందంలో లక్ష్మి తండ్రి ఆస్తంతా రామ్ పేరున రాశాడు. కొన్నాళ్లకు లక్ష్మి తల్లిదండ్రులు కాలం చేశారు. రామ్కి 10 ఏళ్ళు వచ్చాయి. అప్పటికే గంగకి 18, నీలకి 15 ఏళ్ళు. ఇద్దరు కూడా రామ్తో బాగుండేవారు. రామ్ కూడా అక్కలు అంటే ప్రాణంలా ఉండేవాడు. ఒకరోజు ఇంట్లో పనిచేస్తూ లక్ష్మి కాలు జారి కింద పడిపోయింది. అప్పటి నుండి ఆమె మంచంలోనే ఉంది. ఇంటి పెత్తనం గంగ తీసుకుంది. రంగయ్య అమాయకుడు. ఆయనకి లెక్కలు అవి తెలియవు. దాంతో ఆయన కేవలం వ్యవసాయం పని చేయడం, ఇంటికి వచ్చి భార్యతో కాసేపు గడిపి పడుకోవడం ఇదే ఆయన దినచర్య. రామ్ చాలా తెలివైన పిల్లాడు. బాగా చదివేవాడు. రాను రాను అక్కల చేతిలో చాలా గారాబంగా తయారయ్యాడు. రామ్ వాళ్ళ స్కూల్కి ఒకరోజు కొత్త అమ్మాయి వచ్చింది. అమ్మాయి చాలా ముద్దుగా ఉంది. క్లాస్లోకి రాగానే టీచర్ గారు తను కొత్త స్టూడెంట్ సిరి అని అన్నారు. అమ్మ సిరి వెళ్ళి కూర్చో అంటే సిరి వచ్చి రామ్ పక్కన కూర్చుంది. చూసిన మొదటి నుంచి సిరి రామ్కి బాగా నచ్చింది. ఆ పాపతో పరిచయం చేసుకున్నాడు. అప్పటి నుంచి సిరి, రామ్ ఇద్దరు చాలా స్నేహంగా ఉన్నారు. ఇంట్లో అమ్మ ప్రేమ లేదు అని రామ్కి బాధ అనిపించేది. అక్కలు ఏదైనా కావాలంటే కొనుక్కో అని డబ్బులు ఇచ్చేవారు. ఏం కావాలి అన్నా చేయడానికి ఇంట్లో పని వాళ్ళు ఉండేవారు. సిరితో చాలా కూల్గా ఉండేవాడు రామ్. సిరితో ఎప్పుడూ కబుర్లు చెప్తూ ఉండేవాడు. సిరి కూడా రామ్ కోసం ఎప్పుడూ ఏదో ఒకటి తెచ్చేది. సిరి చిన్నతనం నుండే కాస్త పొగరుగా ఉండేది. ఎవరికీ భయపడదు. ఎవరి మీదకైనా శివంగిలా దూసుకెళ్తుంది. చాలా డేరున్న అమ్మాయి. ఇలా వీళ్ళు 1 సంవత్సరం మాత్రమే కలిసి ఉన్నారు. ఆ తర్వాత సిరి చదువు కోసం పట్నం వెళ్ళింది. మళ్ళీ సిరిని రామ్ కలిసే అవకాశం రాలేదు. రామ్ ఉన్న ఒకే ఒక్క నేస్తం సిరి వెళ్ళిపోయింది అని స్కూల్కి సరిగ్గా వెళ్ళేవాడు కాదు. పట్నం వెళ్తాను అంటే నువ్వు లేకుండా మేము ఉండలేము అని గంగ పంపించలేదు. ఇలా 10th క్లాస్ వరకు చదివి రామ్ మళ్ళీ పై చదువులు కూడా చదవలేదు. కానీ స్నేహితులు అంటూ ఎక్కువగా బయటే తిరిగేవాడు. రోజు రోజుకి విచ్చలవిడితనం పెరిగి ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం, ఇష్టానుసారం తిరగడం. అక్కలు కూడా తప్పు అని ఏం చెప్పలేదు. కానీ వాళ్ళ మాట మాత్రం జవదాటడు. ఇలా ఉండగా సిరి వాళ్ళు గుడికి వెళ్ళిన రోజు గంగ కొడుకు పాపతో బొమ్మ విషయంలో గొడవపడి సిరిని చూపించాడు. ఆవేశంగా వెళ్ళి సిరి చేయి పట్టుకున్నాడు. సిరి కోపంలో కొట్టింది. ఆ రోజు నుంచి సిరి మీద పగతో ఉన్నాడు. గంగ ఒక పని చెప్పడం వల్ల ఊరిలో లేడు. తిరిగి వచ్చాక సిరి గురించి తెలుసుకోగా చిన్నప్పటి స్నేహితురాలే ఈ సిరి అని తెలిసింది. ఎలాగైనా తనతో మాట్లాడాలి అని అనుకున్నాడు. ఇంతలో నీల తన ఆడపడుచుని పెళ్లి చేసుకోవాలని అడిగితే కాదు అన్నాడు. కానీ గంగ నచ్చజెప్తూ అమ్మాయిని చూసి నచ్చకపోతే నిర్ణయం చెప్పు అని బలవంతం చేసింది. దాంతో రామ్ పెళ్లి చూపులకి వచ్చాడు. చాలాసేపటి వరకు సిరి మొహం చూడలేదు. నీల సైగ చేస్తే అప్పుడు సిరి మొహం చూసి వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లు గుండెల్లో సంతోషంగా బాంబులు పేల్చాడు. కానీ సిరి వాళ్ళ తాతయ్య అన్న మాటలతో ఎక్కడ రియాక్ట్ అయితే సిరినిచ్చి పెళ్లి చేయరు అని ఏం మాట్లాడలేదు. పైగా సిరి రామ్ని చూసి శివంగిలా విరుచుకుపడకుండా టైం అడిగేసరికి వింతగా అనిపించింది. మరుసటి రోజు నీల ఫోన్ చేసి సిరి పెళ్లికి ఒప్పుకుంది అని తెలిసి గంగ రామ్ని నీ నిర్ణయం చెప్పు అంటే నాకు కూడా ఇష్టమే అని చెప్పాడు. కానీ సిరి ఏదో సమస్యలో ఉంది అని మాత్రం అర్థమైంది. పెళ్లి తర్వాత అమ్మాయి ఇంటికి రాకూడదు, కొన్నాళ్ళు పుట్టింట్లోనే ఉండాలి అని గంగ రామ్కి చెప్పింది. అదే నిజం అనుకున్నాడు. సిరిని డైరెక్ట్గా అడిగితే ఏం చెప్పదు. అందుకే తన దారిలోనే వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. ఇలా గతాన్ని తలుచుకొని నవ్వుకున్నాడు. ఐ లవ్ యూ సిరి అని అనుకొని సిరి కాళ్ళ వైపు చూస్తే ఎప్పుడు గజ్జల కనక మహాలక్ష్మిలా ఉండేది. ఇదేంటి పట్టీలు తీసింది అని అనుకొని సిరి పాదాలని ముద్దు పెట్టుకొని పక్కకు వచ్చి సిరిని మీదకు లాక్కొని పడుకున్నాడు. అలసట వల్ల సిరి ఇవేమీ గమనించలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ సిరికి మెలకువ వచ్చేసరికి తను ఎవరి మీదనో ఉన్నట్లు అనిపించింది. మెల్లగా తల తిప్పి చూడగా రామ్ గుండెల మీద తలపెట్టి గట్టిగా వాటేసుకొని పడుకుంది సిరి. దిగ్గున లేచి ఏయిలే నువ్వేంటి ఇలా పడుకున్నావు, అసలు నన్ను ఎందుకు టచ్ చేశావు అంటే హలో మేడం సూర్యకాంతం గారు, నేనేమీ మిమ్మల్ని ముట్టుకోలేదు, మీరే నా మీద పడి పడుకున్నారు అన్నాడు రామ్. నేనెందుకు నీ మీద పడతాను, నువ్వే ఏదో చేసి ఉంటావు అంది. ఇది బాగానే ఉంది,
ఏదో పాపం సోఫాలో పడుకోలేక ఇబ్బంది పడుతున్నావు కదా అని బెడ్ మీద పడుకోవడానికి ప్లేస్ ఇస్తే నా మీదే నిందలు వేస్తావా? ఇది నీకు న్యాయమేనా అని రామ్ అన్నాడు. అసలు నిన్ను పెళ్లి చేసుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు అని చిరాకు పడింది సిరి. అంతలా ఎవరు బలవంతం చేశారు పెళ్లి చేసుకోమని? నువ్వే చేసుకొని ఇప్పుడు నువ్వే ఇలా అంటున్నావా అని రామ్ అన్నాడు. చిచి, పొద్దున్నే నీతో వాదిస్తూ కూర్చుంటే నాకే టైం వేస్ట్ అని తల కొట్టుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది సిరి. ఫ్రెష్ అయి వచ్చి ఈరోజు కూడా త్వరగా బయటకు వెళ్ళిపోయింది సిరి. రామ్ కూడా కాసేపటికి ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళిపోయాడు. నీల వీళ్ళని గమనిస్తూనే ఉంది. వీళ్ళేంటి ఇలా ప్రశాంతంగా ఉన్నారు? ఈ రామ్గాడు మొండివాడు. ఏదైనా చెప్దామంటే కయ్యమని లేస్తాడు. ఆ సిరినైనా భయపెట్టో బెదిరించో మాట వినేలా చేసుకుందామంటే అది బ్రహ్మరాక్షసులా నోరేసుకొని పడిపోద్ది. దేవుడా, ఈ మహేష్ గడు ఎక్కడ చచ్చాడో వెధవ. త్వరగా వీళ్ళకి పిల్లలు పుట్టేలా చేస్తే ఆస్తంతా రాయించుకోవచ్చు. ఈ ముసలాడు బ్రతికి ఉండగా ఇది చెయ్యాలి. లేకుంటే ఆ సిరి చచ్చినా మన మాట వినదు అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. రామ్ బయటకు వెళ్ళి తన స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. రామ్ స్నేహితులలో తనకి చిన్నప్పటి నుండి బాగా క్లోజ్ ఉన్న వ్యక్తి రవి. రవి చెప్పినట్లు రామ్ బాగా వింటాడు. రవి అంత మంచి గుణం కలవాడు కాదు. బాగా వ్యసనపరుడు. ఆడపిల్లలని ఆటబొమ్మలాగా చూస్తాడు. కానీ చిన్నతనం నుండి రవి ఎలాంటి వాడైనా రామ్కి రవితో ఉన్న సన్నిహితం వలన రవిని దూరం చేసుకోలేదు. రవి కారణంగానే రామ్ ఎక్కువగా గొడవలకు వెళ్తుంటాడు. ఈ విషయం గంగకి కూడా తెలుసు. కానీ వీళ్ళ స్నేహం విషయంలో గంగ కలుగ చేసుకోదు. ఈరోజు రామ్ వెళ్ళి పక్కన ఉన్న స్నేహితులతో, రే రవి ఎక్కడ్రా, వాడు నిన్నటి నుండి కనిపించడం లేదు అంటే, ఏమో రామ్, ఏదో ముఖ్యమైన పని అని వెళ్ళాడు. అయినా నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు కదా అన్నారు. అదా, వాడు ఊర్లో లేనప్పుడు పెళ్లి చేసుకున్నాను అని కోపంలో ఉన్నాడు. అయినా వాడిని ఎలా కూల్ చేయాలో నాకు బాగా తెలుసులే కానీ ఎటు వెళ్ళాడో కనుక్కోండి అని రామ్, నాకు ఒక పని ఉంది, నేను టౌన్కి వెళ్తున్నా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మళ్ళీ నైట్ తన పనంతా కంప్లీట్ చేసుకొని చాలా అలసటతో ఇంటికి వచ్చింది సిరి. లతని పిలిచి, తాతయ్య తిన్నారా అని అడిగితే, హా అమ్మాయి గారు, పెద్దయ్య గారు తిని టాబ్లెట్స్ వేసుకున్నారు. ఇంతసేపు మీ గురించే అడిగారు. ఇప్పుడే పడుకున్నారు అమ్మాయి గారు అంది. సర్లే, నేను రేపు తాతయ్యతో మాట్లాడతాను. నాకు ఇప్పుడు అన్నం మాత్రం నా రూమ్కి తీసుకురావా? చాలా అలసటగా ఉంది అని చెప్పి సిరి రూమ్కి వెళ్ళిపోయింది. లత డిన్నర్ ప్లేట్ తీసుకొచ్చేలోపు సిరి ఫ్రెష్ అయింది. ఇలా తినేసి వెళ్ళి బెడ్ పక్కన నిలబడింది. పొద్దున జరిగింది గుర్తొచ్చి, మళ్ళీ ఆ వేస్ట్ ఫెల్లో వచ్చి ఇక్కడే పడుకుంటాడు. నిజంగానే నేనే వాడి మీద పడిపోయానా ఏంటి? చిచి, అయినా నేనెందుకు వాడి మీద పడతాను? సిరి, నీకేంటి భయం? నువ్వు ఆడపులివి, ఏం కాదు, ఇక్కడే పడుకోవాలి అని మనసులో అనుకొని మధ్యలో పిల్లో పెట్టి నిద్రపోయింది సిరి. కాస్త ఆలస్యంగా రామ్ ఇంటికి వచ్చాడు. లతను పిలిచి, సిరి తిన్నదా అని అడిగితే, తినేసి పడుకుంది బాబుగారు అని చెప్పింది. రామ్ గదిలోకి వచ్చేసరికి సిరి చిన్నపిల్లల దిండును వాటేసుకొని పడుకుంది. తనను చూసి ఒక ఫోటో తీసుకొని నవ్వుతూ వెళ్ళి పక్కన కూర్చొని, నీకు ఈ దిండును పట్టుకునే కర్మ ఏంటి బంగారం అని తన జేబులోంచి ఒక చిన్న బ్యాగ్ తీశాడు. అందులోంచి మువ్వలు లేని సన్నని బంగారు పట్టీలు తీసి, నా సిరికి సిరే అందం అని కాళ్ళకు పట్టీలు పెట్టి ముద్దు పెట్టుకున్నాడు. వెళ్ళి, ఈ దిండెందుకు తింగరదానా, నేనున్నాను కదా అని ఆ పిల్లో తీసి సిరిని మీదకి లాక్కొని పడుకోబెట్టుకున్నాడు. సిరి కూడా రామ్ని గట్టిగా హత్తుకొని పడుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి సిరి రామ్ గుండెల మీద ఉంది. సిరి కళ్ళు తెరిచి, ఏయ్, మళ్ళీ ఏంటి ఇలా పడుకున్నాను అని అంది. ఆ అరుపుకి రామ్ లేచి, ఎందుకు అలా పొద్దున్నే అరుస్తున్నావు, ఏమైంది అని అంటే, సిరి, ఏయ్, నీకేమైనా పిచ్చా, రోజు నన్నెందుకు నీ మీద పడుకోబెట్టుకుంటున్నావు అని అంది. హలో మేడం, అది నా ఫాల్ట్ కాదు, నేను నార్మల్గానే వచ్చి పడుకున్నా. మీరే నిద్దట్లో నా మీదకు వచ్చారు. నేను అక్కడికి మిమ్మల్ని పక్కకు నెట్టాను. కానీ మీది ఉడుం పట్టండి, అసలు వదలకుండా పట్టుకున్నారు అని అన్నాడు రామ్. ఎందుకో రామ్ మాటలు వింతగా అనిపించాయి. సిరి ఆలోచించడం చూసి, వామ్మో, దీనికి అనుమానం వచ్చినట్లుంది అని, అయినా ఈరోజు నుంచి నేనే సోఫాలో పడుకుంటాను. నీ దగ్గర పడుకుంటే నా బ్రహ్మచర్యాన్ని నువ్వు ఏదో ఒకరోజు బలవంతంగా లాక్కుంటావు, పైగా నన్నే అంటావు అని అన్నాడు. హా, నన్నంత మాట అంటావా అని కోపంగా రామ్ భుజంపై కొట్టి, చీచి, నీకు అసలు సిగ్గులేదు, రోజు నీతో ఇదే వాదన అయిపోయింది అని చిరాగ్గా లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది సిరి.
రామ్ చాలాసేపు నవ్వుకొని కాసేపటికి తను ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చాడు. సిరి కింద తాతయ్యతో కలిసి టిఫిన్ చేస్తుంది. సిరిని చూసి నవ్వుకుంటూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు రామ్. సడన్గా రామ్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. రవిని ఎవరో బాగా కొట్టారు, తను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పారు. దాంతో రామ్ ఆగమేఘాల మీద రవి దగ్గరికి బయలుదేరాడు. రామ్కి రవి హాస్పిటల్లో ఉన్నాడు అని ఫోన్ రాగా రామ్ రవి దగ్గరికి వచ్చి చూసేసరికి రవి ఐసీయూలో బెడ్పై ఒళ్ళంతా కట్లతోటి కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. రామ్కి రవిని చూసి కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి. రే మామ, లేరా, ఏమైందిరా, ఎవర్రా నిన్నింతలా కొట్టింది, అసలు ఏం జరిగిందిరా, ఎవరో చెప్పు, వాళ్ళని కూడా ఇలాగే బెడ్పై పడేలా చేస్తాను అని అన్నాడు. రవి మౌనంగా చూస్తూ ఉన్నాడు. ఏం మాట్లాడడం లేదు. అవమాన భారంతో ఉన్నాడు. పక్కనే ఉన్న అతను మాత్రం, రామ్, వీడినిలా చేసిన వారు ఎవరైనా సరే బ్రతికి ఉండకూడదు అని కసిగా అన్నాడు. వాడిని కొట్టినా ఇలా చేసిన వాళ్ళని తెచ్చి వాడి ముందు నిలబెట్టే వరకు ఎవరితో మాట్లాడనని చెప్పాడు అని ఒకరన్నారు. రామ్ ఆవేశంగా పైకి లేచి, అది ఎవరైనా సరే నేను మాత్రం వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అని, చేసిందెవరో నాకు మొత్తం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కావాలి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామ్ వెళ్ళాక రవి లేచి కూర్చొని నవ్వుతున్నాడు. పక్కన ఉన్న ఒక స్నేహితుడు, అదేంటి మామ, ఆ రామ్గాడిని అలా రెచ్చగొట్టి పంపావు అని అంటే, రవి సీరియస్గా చూస్తూ, మరి నేను ఒక అమ్మాయి చెయ్యి పట్టుకుంటే వాళ్ళు నన్ను కొట్టారు అని చెప్తే ఆ రామ్గాడు నన్నే తంతాడు. అందుకే వాడిని అసలు విషయం తెలియకుండా రెచ్చగొట్టాను. మీరు వెళ్ళి నన్ను కొట్టినోడి వివరాలు ఇవ్వండి, ఒక 4 మాటలు చెప్పండి. రామ్గాడే ఆవేశంగా వెళ్ళి వాడిని ఉతుకుతాడు. అప్పుడు నా ఈగో సాటిస్ఫై అవుతుంది. లేకుంటే ఒక పోరి నచ్చిందని చెయ్యి పట్టుకుంటే నన్నే కొడతారా అని అన్నాడు. రామ్ అదే కోపంలో ఇంటికి వెళ్ళాడు. రామ్ దగ్గర ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఇది ఒక్కటే. నమ్మిన వారి కోసం ప్రాణాలైనా ఇస్తాడు. తన అనుకున్న వాళ్ళని ఎవరైనా ఏమైనా అంటే అసలు ఏం జరిగిందనే ఆలోచన చేయడు. మూర్ఖంగా వెళ్ళి ఎదుటివారి మీద పడిపోతాడు. అదే మూడ్లో ఉండి బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచనలో పడ్డాడు. అప్పుడే బాత్రూమ్ నుండి స్నానం చేసి సిరి టవల్ కట్టుకొని బయటకు వచ్చింది. డోర్ సౌండ్కి తల తిప్పి చూసిన రామ్కి కరెంట్ షాక్ తగిలినట్లు అనిపించింది. అలాగే కళ్ళార్పకుండా చూస్తూ ఉన్నాడు. సిరి రామ్ వచ్చిన విషయాన్ని గమనించలేదు. తన పనిలో తాను ఉంది. అక్కడే ఉండి చీర కట్టుకుంటుంది. రామ్కి అందాల దేవత వచ్చి తన ముందు అంద ప్రదర్శన చేస్తున్నట్లు అనిపించింది. ఇంకా తడియారని ఆమె కురులు నీటి బిందువులు పడుతుంటే ఒక్కో చుక్క ఆమె మెడవంపుల నుండి ఎదలోయల్లోకి జారిపోతున్నాయి. ఆ సన్నని తీగలాంటి నడుం మీద బొట్టు బొట్టు పడి నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. సిరి చీర కట్టుకోవడం పూర్తయింది. ఎందుకో తనని ఎవరో చూస్తున్నట్లు అనిపించింది. టక్కున వెనక్కి తిరిగింది. రామ్ తననే తినేసేలా చూస్తున్నాడు. సిరికి కోపం వచ్చి, రే వెధవ, సిగ్గులేదా, ఆడపిల్ల బట్టలు మార్చుకుంటుంటే అలా గుడ్లగూబలా చూస్తావా అంది. రామ్ సిరి మాటలకు తేరుకొని, ఇది బానే ఉంది, అయినా పరాయి ఆడదాన్ని చూస్తే తప్పు కానీ నా పెళ్ళాన్ని నేను చూస్తే తప్పేంటి అన్నాడు. పెళ్ళాం అయినా సరే నా అనుమతి లేకుండా ఎలా చూస్తావు అంది సిరి. నేనేమి నువ్వు ఎక్కడో బట్టలు మార్చుకుంటుంటే చూడలేదు. నువ్వే నా ముందుకు వచ్చి చీర కట్టుకున్నావు. నా కోసమే చూడు అన్నట్లు నువ్వే వచ్చావని నేను అనుకున్నాను. ఇందులో నా తప్పేం లేదు అని అన్నాడు రామ్. చిచి, దున్నపోతులా ఉన్నావు, కాస్తైనా సిగ్గుండాలి ఇలా చేయడానికి అని, ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అని కోపంగా అంది సిరి. రామ్, సరే వెళ్తాం, అయినా పట్టపగలు మీరు ఇలా దర్శనం ఇస్తారని నేనేమైనా కలగన్నానా ఏంటి అని గునిగాడు. వెళ్తూ సిరి దగ్గరికి వచ్చి చెవిలో, ఏ మాట కామాటే గాని నీ నడుం మీద పుట్టుమచ్చ సూపర్ ఉంది సిరి, దాన్ని ఇంకోసారి చూస్తే కంట్రోల్ పోయి గట్టిగా ముద్దు పెట్టేస్తా, జాగ్రత్త అని అక్కడి నుండి పరుగు పెట్టాడు. సిరి నిన్ను అని వెనకాలే పరిగెత్తి ఆగిపోయి రూమ్ డోర్ వేసుకుంది. సిరిలో కూడా తనకు తెలియకుండానే చిన్నగా తన పెదవులు విచ్చుకున్నాయి. రామ్ బయటకి నవ్వుతూ వచ్చి అక్కడే సోఫాలో కూర్చున్న రామయ్య దగ్గరికి వెళ్ళాడు. ఇంకో సోఫాలో కూర్చొని, తాతయ్య, బోరుగా ఉందా అని అడిగాడు. రామయ్య ఒక సీరియస్ లుక్ ఇచ్చి పక్కకు తిరిగాడు. అదేంటి తాతయ్య, మీకోసం ఒక ప్లాన్ చేసి సర్ప్రైజ్ ఇద్దామని నేను అనుకుంటే మీరేంటి కనీసం నా మొహం కూడా చూడడం లేదు అన్నాడు రామ్.
రామయ్య ఎటు తిరిగి ఏంటది అని అడిగితే సిరి నాతో బయటకు వస్తారా అని అన్నాడు. రామ్ రామయ్య ఆలోచించి ఇందులో ఇంకేదైనా ప్లాన్ ఉందా అంటే రామ ఈ రామ్ అలాంటి పిచ్చి పనులు చేయడు తాతయ్య, ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ అంతే అన్నాడు. ఇంతకీ ఏంటో ఆ సర్ప్రైజ్ అని అంటే సిరి కోసం, మీకు సిరి అంటే ప్రాణం కాబట్టి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అన్నాడు. రామయ్య ఫేస్లో నవ్వు వచ్చింది. అయితే పద వెళ్దాం అని అన్నాడు. ఇద్దరూ నవ్వుకుంటూ ఆ ఇంట్లోంచి రామ్ బండి మీద బయలుదేరారు. ఒక తోట దగ్గర ఆగి ఇప్పుడు చెప్పు తాతయ్య, ఎల్లుండి సిరి పుట్టినరోజు కదా, ఏం ప్లాన్ చేద్దాం అన్నాడు రామ్. అరెరే అవును కదా, నేను మర్చిపోయాను, ఏం చేద్దాం? ప్రతి ఏడు మా అమ్మ పుట్టినరోజుకి నా కొడుకు కోడలు దగ్గరుండి ఎన్నో ఏర్పాట్లు చేసి సిరిని ఆ రోజు అంతా నవ్వించేవారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు. నా తల్లి ఎలా ఫీల్ అవుతుందో అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు రామయ్య. రామయ్య ఎమోషనల్ అవ్వడం చూసి రామ్ కూడా ఎమోషనల్ అయ్యాడు. మీరు బాధపడకండి తాతయ్య, మనం సిరికి అత్తమ్మ మామయ్య తనను వదిలి వెళ్ళారు అన్న ఆలోచన రానివ్వద్దు అని అన్నాడు. ఎలా అని అడిగాడు రామయ్య. సరే గాని సిరికి ఏమిష్టం తాతయ్య అని అడిగితే మా అమ్మకు తను ఒక గొప్ప లాయర్ అవ్వాలని కోరిక, కానీ దేవుడు దానికి అన్నీ ఉన్నా చదువుకునే భాగ్యం ఇవ్వలేదు అన్నాడు. అదేంటి తాతయ్య, తనకేమైంది, ఎందుకు? మనకు డబ్బు సమస్య కూడా లేదు, మరి చదువుకోవడానికి ఏమి ఇబ్బంది అన్నాడు. ఏమి ఇబ్బందా, మీ అక్క ఉంది చూసావా, దానికి ఎంతసేపు మొగుడు ఇంట్లో దాని కళ్ళ ముందు ఉండాలి. మొగుడంటే పడక సుఖం తప్ప దానికి ఇంకా ఏ అవసరం లేదు. వాడు నా మనవడు, వాడొక చెండాలపు వెధవ, పెళ్ళాం తప్ప మరో ధ్యాస ఉండదు. ఆడపిల్ల, పైగా వాడికంటే చిన్నపిల్ల. ఈ వ్యాపార బాధ్యత అంతా నెత్తిన వేసుకుంది. అది కష్టం చేస్తుంటే మీ బావ మహేష్ గాడు మాత్రం 24 గంటలు పెళ్ళాంతో కులుకుతుంటాడు. సిరి లేకుంటే ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? అది చదువని దాని స్వార్థం అది చూసుకుంటే ఇదంతా ఎవరు చేస్తారు అని నిట్టూర్చాడు రామయ్య. రామ్ ఏదో ఆలోచనలో ఉన్నాడు. రామయ్య రామ్ వైపు చూసి, రామ్ నువ్వు సిరి మీద పగతో పెళ్లి చేసుకున్నావు కదా అంటే, అయ్యో అదేం లేదు తాతయ్య, నేనెందుకు పగపడతాను అన్నాడు రామ్. నాకు తెలుసులే రామ్, కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను, నా సిరి ఇప్పటి వరకు తీసుకున్న ఏ నిర్ణయం తప్పు కాలేదు. కానీ నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు అప్పుడు అనిపించింది సిరి మొదటిసారి తప్పుడు నిర్ణయం తీసుకుంది అని. కానీ ఒకటి తెలుసా రామ్, సిరి చాలా కాన్ఫిడెంట్గా కనిపించింది. అసలు ఒక రౌడీ వెధవని నువ్వు అని నేను ఎంత భయపడ్డా. కానీ సిరి ఏదో గమనించినట్లు రామ్ మీద నమ్మకం పెట్టి తాతయ్య అంది. నాకు అసలు అర్థం కాలేదు, ఎందుకు సిరి అంతలా నమ్మింది అని అన్నాడు. చూస్తుంటే నువ్వు పైకి వెధవైనా లోపల ఏదో ఉంది అనిపిస్తుంది అని అంటే రామ్ కూడా ఏదో ఆలోచనలో పడ్డాడు. అసలు సిరి నన్ను పెళ్లి చేసుకోవడం వెనుక ఇంకేదైనా కారణం ఉందా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో రామ్ ఏం ఆలోచిస్తున్నావు అని రామయ్య అన్నాడు. ఏం లేదు తాతయ్య, పద సిరి కోసం ఏమైనా తీసుకుందామని ఇద్దరూ కలిసి వెళ్ళి చీర నగలు అన్నీ తీసుకొని వచ్చారు. ఇంటికి వచ్చేసరికి ఎదురుగా నీల సోఫాలో కూర్చొని లత తెచ్చి ఇచ్చినవి తింటూ లత చేత కాళ్ళు పట్టించుకుంటుంది. రామయ్యకి బాగా కోపం వచ్చి చిచి వెధవ దరిద్రం, ఇంకా ఎన్ని రోజులు చూడాలో ఏంటో అని అన్నాడు. ఆ మాటలకు తేరుకున్న నీల వీళ్ళిద్దరి వైపు చూసి చేతిలో ఆ కవర్లేంట్రా, నా కోసమేనా అని రామ్ చేతిలో ఉన్న కవర్ని లాగింది. రామ్కి చిరాకొచ్చి ఏయ్ నీకు కాదు సిరి కోసం, ఇటు ఇవ్వు అని లాక్కున్నాడు. రామయ్య తన గదికి వెళ్ళిపోయాడు. రామ్ కూడా తన రూమ్కి వెళ్ళిపోయాడు. నీలాకి అవమానంగా అనిపించింది. వీడికి అప్పుడే పెళ్ళాం మీద బాగా మోజుందా ఏంటి, ఊరికే సిరి సిరి అని జపం చేస్తున్నాడు. వీడేదో పొడుస్తాడు అని తెచ్చి ఆ అమ్మోరు తల్లిని వీడికిచ్చి చేస్తే వీడేంటి ఇలా ఉన్నాడు, ఏదో తేడాగా ఉంది అని అనుకొని రూమ్కి వెళ్ళిపోయింది. రామ్ వెళ్ళేసరికి సిరి ఏవో ఫైల్స్ ముందు వేసుకొని చూస్తూ ఉంది. రామ్ తను తెచ్చినవి లోపల పెట్టాడు. సిరి రామ్ని గమనించింది కానీ తన పడిలో పడింది. రామ్ టైం చూసుకున్నాడు. నైట్ 8 అవుతుంది. సిరి దగ్గరికి వచ్చి సిరి తిన్నావా అని అంటే సిరి ఒక్క చూపు చూసి లేదు, ఏ పెడతావా, నీకెందుకు, వెళ్ళి నీ పని నువ్వు చూసుకో అంది. రామ్ నవ్వుతూ సరే అని కిందకి వెళ్ళి లతతో సిరికి భోజనం పెట్టివ్వు అని ప్లేట్లో పెట్టుకొని రూమ్కి వచ్చాడు. సిరి పనిలోనే ఉంది. రామ్ దగ్గరకు వచ్చి పక్కన కూర్చున్నాడు. ఒక ముద్ద కలిపి సిరి నోటి దగ్గర పెట్టాడు. సిరి నమ్మలేనట్లుగా చూసింది. ఏంటి, ఏం సంగతి, నన్ను కాకాపడుతున్నావు, ఏం కావాలి అని అంది. అదేం లేదు, నా పెళ్ళాం కడుపులో ఆకలి నాకు తెలిసింది, మరి నా పెళ్ళాం ఆకలి తీర్చాల్సిన బాధ్యత నాదే కదా అన్నాడు. అబ్బో మాటలు బాగానే చెప్తున్నావు,
కానీ నాకొద్దు అంది. నువ్వు మామూలుగా చెప్తే ఎలా వింటావు తల్లి అని మనసులో అనుకొని సరే నువ్వు ఇప్పుడు ఈ ముద్ద తినలేదనుకో అని ఆగాడు. అనుకో ఏం చేస్తావు అంది సిరి నెగ్లెక్ట్గా. ఏం చేస్తానా, మధ్యాహ్నం ఒక పుట్టుమచ్చ కనిపించింది, చక్కున ముద్దు పెట్టేస్తా అని అన్నాడు. సిరి ఏంటి అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది. రామ్ టక్కున అన్నం ముద్ద నోట్లో పెట్టాడు. సిరి అప్పటికే ఆకలిగా ఉండి ముద్ద రుచిగా ఉండడంతో తినేసింది. ఇటు ఇవ్వు నేనే తింటాను అని ప్లేట్ లాక్కోబోయింది. రామ్ ప్లేట్ వెనక్కి తీసుకున్నాడు. సిరి అర్థం కానట్లు చూసేసరికి నువ్వు నీ పని చూసుకో నేను పెడతాను అన్నాడు రామ్. అదేమొద్దు ఇటు ఇవ్వు అని అంటే ఏం కాదు నువ్వు అది కానివ్వు అని మళ్ళీ నోట్లో ముద్ద పెట్టాడు రామ్. సిరికి తన తండ్రి ఎప్పుడు ఇలానే నువ్వు చదువుకో నేను తినిపిస్తా అనేవాడు. సడన్గా తన తండ్రిని గుర్తు చేశాడు రామ్. ఇలా కొంచెం తిన్నాక చాలు అని అంది. ఏంటి అసలు ఏం తిన్నావని, పట్టు అని ఇంకా కొంచెం పెట్టి దిష్టి తీసి మరీ ప్లేట్ పక్కన పెట్టాడు. సిరి రామ్ వైపు చూసి మరి నువ్వు తిన్నావా అని అంటే రామ్ సిరి మొహంలో మొహం పెట్టి మన పెళ్ళయ్యాక మొదటిసారి తెలుసా నువ్వు నన్ను తిన్నావా అని అడగడం అన్నాడు. సిరి ఏం మాట్లాడకుండా తల వంచింది. రామ్ వెనక్కి జరిగి తిన్నానులే కాలి ఇవాళ త్వరగా ఇంటికి వచ్చావు అన్నాడు. సిరికి వెంటనే మధ్యాహ్నం జరిగింది గుర్తు వచ్చి సిగ్గుపడింది. వెంటనే అదేం లేదు వేరే పని కాస్త ఉంది అందుకే వచ్చాను అంది. సర్లే నీ పని చూసుకో అని రామ్ అక్కడి నుండి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. కాసేపటికి సిరి పని పూర్తి చేసుకొని వచ్చి బెడ్ మీద పడుకుంది. రామ్ బాల్కనీలో ఉండి అటు తిరిగి ఆలోచిస్తున్నాడు. సిరికి ఎందుకో రామ్ తినలేదనిపించింది. పెళ్లి దగ్గర నుండి రామ్ ఇంట్లో ఒక్కసారి కూడా భోజనం చేయలేదని లత చెప్పింది. అసలు రామ్ ఎందుకు అలా ఉన్నాడో అని అర్థం కాలేదు సిరికి. ఎందుకైనా మంచిది అని వెళ్ళి లతను అడిగి కన్ఫర్మ్ చేసుకొని భోజనం తెచ్చి రామ్ ఒకసారి ఇట్రా అంది. రామ్ వచ్చి ఏంటి అన్నట్లు చూశాడు కళ్ళతోనే. భోజనం వైపు చూపించింది సిరి. చిన్న చిరునవ్వు రామ్ పెదాల పైన. దగ్గరికి వచ్చి నేను ఆల్రెడీ బయట తిన్నాను అన్నాడు. సిరి ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారిపోయింది. అది గమనించిన రామ్ సిరి దగ్గరికి వచ్చి తన చేతులు పట్టుకొని నా పెళ్ళాం నాకు స్వయంగా తన చేతులతో వండి పెడుతుందో అప్పటి వరకు నేను ఇంట్లో తినను అన్నాడు రామ్. సిరికి బాధ అనిపించింది. తల వంచుకొని వెళ్ళి పడుకుంది. రామ్ కూడా నవ్వుతూ వెళ్ళి సిరి పక్కన పడుకున్నాడు. సిరి ఈరోజు ఇంట్లోనే ఉండి చాలాసేపు పడుకుంది. ఇప్పుడు నిద్ర రావడం లేదు. కానీ రామ్ని లేపాలి అనుకోలేదు. వారి మధ్య కబుర్లు చెప్పుకునేంత చనువు కూడా లేదు. అర్ధరాత్రి అయ్యింది. రామ్ మెల్లగా లేచి సిరి దగ్గరికి జరిగి సిరి బంగారం నా బుజ్జి తల్లి అని సిరిని మీదకి లాక్కొని పడుకోబెట్టుకొని నువ్వు నా బంగారానివే అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. సిరి మెలకుగానే ఉంది. కానీ మెదలకుండా అలాగే ఉంది. ఎందుకో రామ్ గుండెల మీద పడుకుంటే హాయిగా అనిపించింది. గట్టిగా రామ్ని హత్తుకొని అలాగే పడుకుంది సిరి. అలా నిద్రలోకి జారుకుంది. నెక్స్ట్ డే సిరి లేచి చూసింది. రామ్ తనని పట్టుకొని పడుకున్నాడు. రామ్ మొహం చూస్తే చాలా ప్రశాంతంగా అనిపించింది సిరికి. ఏం మాట్లాడకుండా లేచి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఈరోజు ముగ్గురి కోసం టిఫిన్ ప్రిపేర్ చేసి పెట్టింది. లతను పిలిచి నాకు వర్క్ ఉంది, రామ్ కోసం కూడా టిఫిన్ చేశాను తనకు పెట్టు అని చెప్పి అక్కడి నుండి తాతయ్యని పలకరించి వెళ్ళిపోయింది సిరి. రామ్ లేచేసరికి చాలా లేట్ అయింది. లేచి చుట్టూ చూశాడు. ఎక్కడా సిరి కనిపించలేదు. ఇది ఈరోజు సౌండ్ లేకుండా లేచిందా అని మనసులో అనుకొని రెడీ అయ్యి కిందికి వచ్చాడు. బయటకు వెళ్తుంటే లత పిలిచి సిరమ్మ మీకోసం టిఫిన్ చేశారు వడ్డించమంటారా అంటే రామ్ చిన్నగా నవ్వుకొని వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు. కాసేపటికి సిరి ఫోన్ చేసి రామ్ తిన్నాడా అని లతను అడిగింది. లేదమ్మాయి గారు వడ్డిస్తాను అంటే వద్దు అని వెళ్ళిపోయారు అని అంది లత. సిరికి కోపం వచ్చింది. చిచి నేనంత కష్టపడి వంట చేస్తే తినకుండా వెళ్తాడా అని చిరాగ్గా అనుకుంది. ఆ రోజు కాస్త మూడీగానే గడిచింది సిరికి. రామ్ బయటికి వెళ్ళాక తన స్నేహితులలో ఒకరు ఫోన్ చేసి రవిని కొట్టిన వాడి ఆచూకీ తెలిసింది అని చెప్పాడు. రామ్ ఆవేశంగా అతను పెట్టిన అడ్రస్కి వెళ్ళాడు. రామ్ వెళ్ళేసరికి ఇటు నుంచి తన స్నేహితులు కూడా వచ్చారు. రామ్కి అదిగో వాడేరా మన రవిని కొట్టింది అని ఒక వ్యక్తిని చూపించగా రామ్ ముందు వెనక ఆలోచించకుండా వెళ్ళి అతన్ని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. అసలు అవతలి వ్యక్తి ఏం చెప్తున్నాడో కూడా పట్టించుకోలేదు. పక్కన ఉన్న వాళ్ళు రామ్ని లాగి అక్కడి నుండి తీసుకొని వెళ్ళారు.
వీళ్ళు వెళ్ళిన కాసేపటికి ఆ దెబ్బలు తిన్న వ్యక్తి దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి, "అన్నయ్య ఏమైంది? లే" అని అక్కడి నుండి అతన్ని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళింది. ఆ అమ్మాయి పేరు పూజ. పూజతో రవి అసభ్య పదజాలంతో మాట్లాడినందుకు తన అన్న గుణ రవిని కొట్టాడు. గుణకి ఆ దెబ్బలు తగ్గడానికి కనీసం నెల రోజుల టైం పడుతుందని చెప్పారు డాక్టర్స్. రామ్ రవి దగ్గరికి వెళ్ళేసరికి రవి స్నేహితులు విషయం చెప్పడంతో రామ్ రాగానే యాక్టింగ్ మొదలుపెట్టాడు రవి. రామ్ రవి దగ్గర నిలబడి, "రే రవి, నిన్ను కొట్టినవాడు నీకంటే ఇంకా ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆ వెధవకి ఈ రవిగాడితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చూపించాను. నువ్వు త్వరగా కోలుకోవాలి. టైంకి మంచి ఫుడ్ తీసుకొని టాబ్లెట్స్ వేసుకో" అని అన్నాడు. రవి మెల్లగా బెడ్ మీద నుండి లేచి, "రేయ్ రామ్, నువ్వురా నా నిజమైన ఫ్రెండ్‌వి. నువ్వెప్పుడూ నాతోనే ఉండాలిరా" అని కపట నాటకం ఆడాడు. రామ్ ఆ ముసలి కన్నీటిని నిజమని నమ్మాడు. పక్కన వారికి చూసుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామ్. రామ్ ఇంటికి వచ్చేసరికి సిరి కింద హాల్లో తాతయ్యతో మాట్లాడుతూ ఉంది. రామ్ వచ్చింది చూసి కూడా ఏం పట్టనట్లుంది. రామ్ వెళ్ళి, "హాయ్ తాతయ్య, హాయ్ సిరి" అని అన్నాడు. రామయ్య మాట్లాడుతూ, "అవును రామ్, ఎక్కడికి వెళ్ళావు? ఉదయం నుండి కనిపించలేదు" అన్నాడు. "అదేం లేదు తాతయ్య, ఫ్రెండ్‌కి చిన్న యాక్సిడెంట్ అయ్యింది. వెళ్ళి చూసి వస్తున్నా" అని అన్నాడు రామ్. "అవునా, ఇప్పుడు ఎలా ఉంది" అని అడిగితే, "ఇప్పుడు పర్వాలేదు, బానే ఉంది" అని సిరిని చూస్తూ అన్నాడు. సిరి మాత్రం రామ్ వైపు కూడా చూడట్లేదు. దీనికేమైంది, ఇలా అసలు చూడనైనా చూడట్లేదు. అయినా రూమ్‌కి వస్తుంది కదా, అప్పుడు చెప్తా అని మనసులో అనుకున్నాడు. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే మహి, నీల బయటకు వెళ్ళి ఇంట్లోకి వస్తున్నారు. మహి మాట్లాడుతూ, "ఏంటి అంతా మీటింగ్ పెట్టారు? అంత ముఖ్యమైన విషయమా?" అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళెవరూ మాట్లాడలేదు. నీల మాట్లాడుతూ, "ఏముంది, వీళ్ళంతగా మాట్లాడుకోవడానికి ఏముంటాయి? ఏదో సొల్లు తప్ప. పద మహి, మనం వెళ్దాం" అని మహి చేయి పట్టుకొని రూమ్‌కి తీసుకెళ్ళింది. రామ్ వచ్చినప్పటి నుండి మహి ఇంకా నీలని గమనిస్తూనే ఉన్నాడు. అస్తమానం ఏవేవో షాపింగ్ అని, అది అని, ఇదని ఎప్పుడూ బయటకు వెళ్తూనే ఉంటారు. ఇంటికి వస్తే రూమ్ నుంచి బయటకు వెళ్లరు. నీలాకి పడక సుఖం తినడం, తిరగడం తప్ప ఇంటి గురించి అసలు ఏం పట్టించుకోదు. మహి ఎప్పుడూ పెళ్ళాం ధ్యాస, లేదా బయట పేకాట తప్ప తనకి ఏం పట్టనట్లుంటాడు. రామ్‌కి నీల, మహి ఏదో ప్లాన్‌తోనే తనకి సిరినిచ్చి పెళ్లి చేశారని అనుకున్నాడు. సిరి చాలా తక్కువసేపు రెస్ట్ తీసుకుంటుంది. ఎంత అలసటతో పడుకుంటుంది అంటే ఒళ్ళు మర్చిపోయి పడుకుంటుంది. రామ్ తనని లాగి మీద వేసుకునేది కూడా సిరికి తెలియదు. ఉదయం వెళ్ళి రాత్రికి వస్తుంది. ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోదు. ఆడపిల్ల అయ్యుండి కూడా అన్ని పనులు నెత్తిన వేసుకొని చేస్తుంది. మహి అసలు సిరి ఎంత కష్టపడుతుందనేది పట్టించుకోడు. రామ్‌కి సిరి కష్టం తగ్గించాలి అనుకున్నాడు. అదే ఆలోచిస్తూ రూమ్‌కి వెళ్ళిపోయాడు. కాసేపటికి సిరి, "సరే తాతయ్య, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను" అని చెప్పి రూమ్‌కి వచ్చింది. సిరి రూమ్‌లోకి రాగానే రామ్ చెయ్యి పట్టుకొని లాగి గోడకు లాక్ చేసి ఎటూ వెళ్లకుండా చెయ్యి అడ్డుపెట్టి మొహంలో మొహం పెట్టి చూస్తున్నాడు. సిరి ఏంటి అన్నట్లు చూసింది. "ఏంటే, ఎందుకిందాక కింద ఉన్నప్పుడు అసలు పట్టించుకోకుండా అలా ఉన్నావు" అని అన్నాడు. "ఏం పట్టించుకోవాలి? నువ్వేమైనా చిన్నపిల్లాడివా? బానే ఎదిగావుగా, అయినా నీకు నాతో పనేంటి" అంది. "ఏంటి అమ్మాయిగారు చాలా హాట్‌గా ఉన్నారు" అని అంటే సిరి కోపంగా చూసింది. రామ్ తడబడుతూ, "అదేనే బాబు, అంత సీరియస్‌గా ఉన్నావేంటి అంటున్నా" సిరి అంతే నిష్ఠూరంగా, "అయినా నేనెలా ఉంటే నీకెందుకు" అని రామ్‌ని తోసేసి వాష్‌రూమ్‌లోకి వెళ్ళింది. దీనికెందుకో కోపం వచ్చినట్లుంది. దేనికి అని ఆలోచిస్తూ కూర్చున్నాడు రామ్. సిరి బయటకు వచ్చి ఫైల్స్ ముందు పెట్టుకుంది. ఈ తింగర్ది మళ్ళీ పనిలో పడింది. దీనికి పనిలో పడితే తిండి మీద ధ్యాసే ఉండదు అని అనుకొని లతకి భోజనం తెమ్మని చెప్పి ప్లేట్ తీసుకొని సిరి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. సిరి రామ్‌ని పట్టించుకోలేదు. రామ్ అన్నం ముద్ద కలిపి సిరి నోటి ముందు పెట్టి, "తిను" అన్నాడు. చాలా కోపంగా చూసింది సిరి. "ఏంటే అలా చూస్తున్నావు? తిను" అన్నాడు. "నాకొద్దు, నువ్వేమీ నాకు తినిపించక్కర్లేదు. నేను తినగలను" అంది. ఏం మాయరోగం ఇప్పుడు, నేను తినిపిస్తే ఏమైంది" అన్నాడు. సిరి నిట్టూర్చి, "స్ట్రెయిట్‌గా పాయింట్‌కి వస్తాను. నేను నీకోసం ఉదయం టిఫిన్ చేశాను. నువ్వెందుకు తినలేదు" అంది. రామ్ నవ్వుతూ, చూ అదా అమ్మాయిగారి కాల్చే చూపులకి కారణం? నేనింకా ఏమైందో అనుకున్నా" అన్నాడు. "అదే చెప్పు" అని చిరాగ్గా అంది సిరి. "నాకు నా భార్య తన చేతులతో వండి
నాకు ప్రేమతో తానే స్వయంగా తినిపించాలి. అప్పుడు నేను తృప్తిగా తిని ఈ ఇంటి అల్లుడిగా ఇక్కడ తింటాను అన్నాడు రామ్. సిరి మూతి విరిచి, అయ్యగారికి చాలా ఉన్నాయే సెకలు అంది. సరే గాని నువ్వు తిను ఫస్ట్ అని అన్నాడు. అలాగే అని అన్నం తినేసింది సిరి. రామ్ ప్లేట్ పక్కన పెట్టి ఎడమ చేతితో ఏదో పట్టుకుపోయి అమ్మా అని అరిచాడు. సిరి వెళ్ళి రామ్ చెయ్యి చూడగా అరచేతిలో గాయం అయి ఉంది. అయ్యో ఏమైంది, ఎలా తగిలింది అంటే రామ్ చెయ్యి వెనక్కి తీసుకొని అదేం లేదు చిన్నదే, ఏదో గీసుకుంది, నాకు ఇలాంటివి అలవాటే, నువ్వేం కంగారు పడకు అన్నాడు. ఇంతలా అయితే చిన్నదే అంటావేంటి, ఇలా ఇవ్వు అని చెయ్యి తీసుకొని ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టు కట్టింది. రామ్ నవ్వుతూ, ఇంత చిన్న దెబ్బకి ఇంత పెద్ద కట్ట, నేను ఇంతవరకు నా ఒంటి మీద ఎంత పెద్దగా దెబ్బ తగిలినా ఇంత పెద్ద కట్టు కట్టుకోలేదు తెలుసా అని నవ్వాడు. నీకు అసలు బుద్ధి లేదు, రా వచ్చి పడుకో అని అంది సిరి. ఇద్దరూ పడుకున్నారు. సరిగ్గా అర్ధరాత్రి అయ్యింది. సిరి నడుం మీద చెయ్యి వేసి ఎవరో తడుముతున్నారు. సిరికి మెలకువ వచ్చింది. అప్పుడే ఆ చెయ్యి సిరి నడుముని గట్టిగా గిచ్చింది. అమ్మా అని కేక పెట్టింది సిరి. కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. అక్కడ ఉన్న వ్యక్తిని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది సిరి. సిరి లేచి రూమ్లో చూసేసరికి ఎదురుగా రామ్ నిలబడి నవ్వుతూ ఉన్నాడు. రూమ్ అంతా డెకరేట్ చేసి ఉంది. రామ్ మీద కోపం వచ్చిన రూమ్ అంతా చూసి హ్యాపీగా ఫీల్ అయింది సిరి. రామ్ దగ్గరికి వచ్చి హ్యాపీ బర్త్డే సిరి అని అన్నాడు. సిరి థ్యాంక్ యూ అని, అయినా నా పుట్టినరోజు నీకెలా తెలుసు అంది. పెళ్ళాం పుట్టినరోజు ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా అని రామ్ అన్నాడు. అప్పుడే రామయ్య గదిలోకి వచ్చి, మా అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు, నువ్వు ఇలాగే సంతోషంగా ఉండాలి అన్నాడు. థ్యాంక్ యూ తాతయ్య అని రామయ్యని హత్తుకోగా, అంతేలే, మీరు అంతా ఒకటే కాబట్టి. చూసావా తాతయ్య, నువ్వు విష్ చేస్తే నీకు హగ్ ఇచ్చింది, నేను మాత్రం ఇంత కష్టపడ్డా నాకేం లేదు, ఏం చేస్తాం అని నీరసంగా అన్నాడు రామ్. సిరి కోపంగా చూడగా, అదిగో చూడు తాతయ్య ఎలా చూస్తుందో అంటే, చాలే గాని కేక్ ఎక్కడా అని రామయ్య అన్నాడు. అవును కదా అని రామ్ సిరి చేత కేక్ కట్ చేయించాడు. కేక్ రామయ్యకి తినిపిస్తే మరి నాకు లేదా అని రామ్ అన్నాడు. సిరి వెటకారంగా, ఈ కేక్ నేను చేయలేదుగా, ఎలా తింటావు అంది. నువ్వు రాకాస్వే అని నవ్వాడు రామ్. సరే తల్లి పడుకో, రేపు చాలా పనులున్నాయి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామయ్య. రామయ్య వెళ్ళాక డోర్ వేసి వచ్చి పడుకున్నాడు రామ్. నెక్స్ట్ డే సిరి కంటే ముందే రామ్ లేచి సిరి కోసం అన్నీ రెడీ చేశాడు. సిరి లేచి స్నానం చేసి వచ్చేసరికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఒక పేపర్ మీద రాసి అక్కడ చీర నగలు పెట్టున్నాయి. సిరి నవ్వుతూ ఆ చీర కట్టుకొని రెడీ అయింది. కిందకి వచ్చేసరికి హాల్లో రామ్ రామయ్య ఇద్దరు రెడీ అయ్యి కూర్చొని ఉన్నారు. సిరి రాగానే, పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మాయి గారు అని లత అని పాయసం తెచ్చి ఇచ్చింది. థ్యాంక్స్ లత అని ఆ పాయసం తీసుకుంది సిరి. తిని, లత పాయసం చాలా బాగుంది, నువ్వు ఇంత బాగా ఇంతకు ముందు ఎప్పుడూ చేయలేదు తెలుసా అంది. లత నవ్వుతూ, చేసింది నేను కాదమ్మాయి గారు అంది. అవునా, మరెవరు చేశారు అంటే రామ్ వైపు చూసింది లత. సిరి నమ్మలేనట్లుగా, నిజమా అంటే, అవునమ్మాయి గారు, బాబుగారు నన్ను అసలు ఏం చేయనివ్వలేదు, అంతా ఆయనే చేశారు అని అంది. రామ్ నువ్వు ఇంత బాగా చేయగలవా, నిజంగా చాలా బాగుంది అంది సిరి. అది సరే గాని పద బయటికి వెళ్దాం అని అంతా బయలుదేరారు. రామయ్య, రామ్, సిరి, లత ముందు గుడికి వెళ్ళి పూజ చేయించుకొని అక్కడి నుండి ఒక ప్లేస్కి వెళ్ళారు. సిరి చుట్టూ చూస్తూ, రామ్ నీకు ఇక్కడికి తీసుకురావాలని ఎందుకు అనిపించింది అంది. సంతోషమైన బాధైనా నువ్వు ఇక్కడికేగా వస్తావు, నేను నీలా ఇక్కడేగా చూపిస్తావు, నా సిరికి ఏది ఇష్టమో నాకు తెలీదా అన్నాడు రామ్. రామయ్య చూస్తూ, రామ్ నేను చిన్నప్పుడు మా అమ్మతో కలిసి ఇక్కడికి వచ్చేవాణ్ణి, అమ్మ పోయాక మళ్ళీ రాలేదు, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అన్నాడు. మీరేగా సిరి మీ అమ్మ అని అంటూ ఉంటారు, నిజంగానే మీ అమ్మే మళ్ళీ మీకోసం పుట్టిందేమో అన్నాడు రామ్. లత చూస్తూ, బాబుగారు నేనెప్పుడు ఈ గుడి గురించి వినడమే కానీ ఇంతవరకు రాలేదు అంది. అది ఒక పురాతన గుడి, ఆ ఊరికి చాలా దూరంలో ఉన్న ఒక అడవిలో, అది కూడా ఒక పెద్ద కొండ మధ్యలో ఉన్న శివాలయం. అక్కడికి జనసంచారం చాలా తక్కువ. ఆ గుడి, ఆ కట్టడం చూస్తే అంతా నోరు వెళ్ళబెట్టి చూస్తారు.
అంత అందంగా ఉంటుంది. కానీ అడవి అవ్వడం వల్ల రాను రాను జనం రావడం తగ్గించారు. సిరికి ఈ గుడంటే చాలా ఇష్టం. ఇక్కడికి ఎక్కువగా సాధువులు జపం చేసుకోవడానికి వస్తుంటారు. సిరి చిన్నతనంలో ఎవరికీ చెప్పకుండా వచ్చేది. ఇంట్లో చెప్తే అంత రిస్క్ వద్దంటారు అని ఇలా వచ్చేది. ఈ మధ్య కాలంలో రాలేదు. తల్లిదండ్రులు పోయాక అసలు టైం కూడా దొరకడం లేదు. ఈ గుడికి వస్తే సిరి తన బాధనంతా మర్చిపోయి కొత్త ఎనర్జీ వచ్చినట్లు ఫీల్ అవుతుంది. చాలా కాలం తర్వాత సిరికి పాజిటివ్ ఫీల్ కలిగింది. దేవుడి దర్శనం చేసుకున్నాక అంతా ఒక దగ్గర కూర్చున్నారు. రామ్ మాట్లాడుతూ, సిరి, నా తరపు నుండి నీ పుట్టినరోజుకి చిన్న కానుక అని ఒక కవర్ తీసి ఇచ్చాడు. సిరి ఆ కవర్ తీసుకుంటూ ఏంటిది అంది. చూడు, చూస్తే నీకే తెలుస్తుంది అన్నాడు రామ్. సిరి ఆ కవర్ ఓపెన్ చేసి చూసి కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకుంది. ఏ సిరి, ఎందుకు ఏడుస్తున్నావు? పుట్టినరోజు నాడు ఎవరైనా ఇలా ఏడుస్తారా అన్నాడు. రామయ్య, ఏంటి సిరి అది అంటే, లా కాలేజీలో చదువుకోవడానికి అడ్మిషన్ తీసుకున్నాడు తాతయ్య అని అంది. రామయ్య మాట్లాడుతూ, రామ్, మా అమ్మ అని నేనెప్పుడు అంటూ ఉంటానే కానీ తనకి ఏది ఇష్టం అని ఇంతవరకు తెలుసుకోలేకపోయాను. నువ్వు నా తల్లిని ఎలా చూసుకుంటావని భయమేసింది. కానీ ఇక నాకు ఏమైనా పర్వాలేదు. నీ చేతుల్లో నా తల్లి సంతోషంగా ఉంటుంది అన్నాడు. అప్పటికే చాలా ఆలస్యం అయింది. దాంతో పదండి, ఇప్పుడు బయలుదేరితేనే నైట్ కల్లా ఇంటికి వెళ్తాం అని అందరినీ తీసుకొని ఇంటికి వచ్చాడు రామ్. అప్పటికే చాలా రాత్రి అవ్వడంతో ఎవరి గదుల్లోకి వారు వెళ్ళారు. ఇద్దరూ ఫ్రెష్ అయి పడుకున్నారు. సిరి రామ్ పక్కకి వచ్చి పడుకొని రామ్ అని మెల్లగా పిలిచింది. హా సిరి అంటే, చాలా థ్యాంక్స్ రామ్. అసలు నాకు ఇవాళ నా పుట్టినరోజు అని కూడా గుర్తులేదు. నీ వల్ల నా లైఫ్లో ఒక మెమరబుల్ డే దక్కింది. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని తనంతట తానే రామ్ని గట్టిగా హగ్ చేసుకొని రామ్ గుండెలపై తల పెట్టి పడుకుంది. సిరి ఇలా నేరుగా తనే రావడం రామ్కి మంచి ఫీల్ అనిపించింది. సిరి, ఒక హగ్ మాత్రమేనా, ఇంకేం లేదా అని అన్నాడు రామ్. సిరి నవ్వుతూ, ఇంకేం కావాలి అంది. ఏమడిగినా ఇస్తావా అన్నాడు. అడుగు, ఇస్తాను అని అంటే, మరి అడిగాక తిట్టకూడదు అన్నాడు. సరే అడుగు అని సిరి అంది. రేపటి నుంచే నేను కూడా నీతో పాటు ఆఫీస్కి వస్తాను అని అన్నాడు. సిరి సీరియస్గా, అంటే ఇంతసేపు నువ్వు సాగదీసింది ఇది అడగడానికా అని అంది సిరి. అవును, ఇంకేముంది అని సరదాగా అన్నాడు రామ్. సిరి చూపులు అర్థం చేసుకొని ఇంకాసేపు ఆట పట్టించాలి అని అనుకొని, నిజంగా సిరి, నువ్వేం ఎక్స్పెక్ట్ చేశావు అని అన్నాడు. ఏం లేదు, పడుకో అని పక్కకు తిరిగి పడుకుంది సిరి. వామ్మో, ఈ అమ్మోరికి కోపం వచ్చింది అని మెల్లగా సిరి సిరి అని పిలిచాడు. ఏంటి అని కోపంగా అంది. అది కాదు సిరి అని అంటుంటే సిరి చెవులు మూసుకుంది. రామ్కి కోపం వచ్చి, నువ్వు ఇలా చెప్తే వినవు అని అమాంతం సిరిని తన వైపుకు తిప్పుకొని ఆమె పెదవులని తన పెదవులతో ముడివేశాడు. ఈ ఊహించని పరిణామానికి సిరి కళ్ళు పెద్దవి చేసి బిగుసుకుపోయింది. కాసేపటికి సిరి పెదవుల్ని వదిలి, ఇదేగా నేను అడిగితే వినాలనుకున్నావు అన్నాడు. సిరి ఇంకా షాక్లోనే ఉంది. మెల్లగా సిరి నడుం మీద చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. సిరి సిగ్గుతో రామ్ ఎదలోకి తన మొహాన్ని దాచుకుంది. రామ్ నవ్వుతూ గట్టిగా హగ్ చేసుకొని పడుకున్నాడు. నెక్స్ట్ డే సిరితో పాటే రామ్ లేచి రెడీ అయ్యాడు. సిరి టిఫిన్ చేసి రామ్కి కూడా వడ్డించింది. రామ్ తినను అన్నట్లు సైగ చేస్తే, ప్లీజ్ రామ్, ఇక్కడ అందరూ ఉన్నారు, తిను అంది. నో మీన్స్ నో అని తల అడ్డంగా ఊపాడు రామ్. సిరి చేసేదేం లేక సరే అని తన చేతులతో రామ్కి తినిపించింది. రామ్ చాలా ఆనందపడ్డాడు. రామయ్య వీళ్ళిద్దరినీ చూసి చాలా సంతోషించాడు. లత మాత్రం సిగ్గుతో మెలికలు తిరిగింది. నీలాకి ఇది అంతా నచ్చలేదు. రామ్ గాలి వెధవ. సిరిని వాడికిచ్చి చేస్తే రోజు అది ఏడుస్తూ ఉంటుంది అనుకుంది. కానీ ఇలా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు అనుకోలేదు. త్వరగా ఏదో ఒకటి చేసి వీళ్ళని విడదీయాలి అని అనుకుంది. రామ్ సిరితో పాటు వెళ్ళి వర్క్ అంతా నేర్చుకుంటున్నాడు. సిరి, ఎందుకు రామ్ ఇప్పుడు నువ్వు కూడా రావడం? నేను చూసుకుంటానుగా అంటే, ఎలా కాలేజీకి వెళ్ళి ఎలా చూసుకుంటావు? నీ కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 3 months ఉంది. ఆ తర్వాత ఎలా చూసుకుంటావు? అలా ధ్యాస అంతా దీని మీదే ఉంటే చదువు మీద శ్రద్ధ పెట్టలేవు. కాబట్టి నేను ఈ పనులు చూసుకుంటాను. నువ్వు హ్యాపీగా చదువుకో అన్నాడు. రామ్ వైపు కృతజ్ఞతగా చూసింది సిరి. ఇలా సిరి కాలేజ్ స్టార్ట్ అయ్యేసరికి రామ్ పర్ఫెక్ట్ అయ్యాడు.
సిరి నీ కాలేజీలో దింపి తను వ్యాపారం చూసుకోవడానికి వెళ్ళేవాడు రామ్. మళ్ళీ ఈవినింగ్ తీసుకొని వచ్చేవాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. మహికి నీళ్ళకి కోపంగా ఉంది. ఏంటి మహి ఇది? పెళ్లి చేస్తే అది పిల్లల్ని కనకుండా చదువు కాలేజ్ అని తిరుగుతుంది. ఇలా అయితే మనకేం మిగులుతుంది అంది. మహి మాట్లాడుతూ, ఓ నా తమ్ముడు తోపు తురుంకాను అన్నావుగా, వాడసలు ఏమైనా చేస్తేగా అసలు అన్నాడు. ఇద్దరూ తిట్టుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు సిరి కాలేజ్ నుంచి త్వరగా ఇంటికి వచ్చింది. రామ్ కోసం వంట చేసి రెడీగా ఉంచి రూమ్కెళ్ళి రెడీ అయింది. ఆ రోజు రామ్ చాలా అలసటతో ఇంటికి వచ్చాడు. రామ్ మొహం చూస్తేనే అర్థమవుతుంది తను ఎంతగా అలసిపోయాడో. రామ్ రూమ్కి వచ్చి సోఫాలో కూలబడ్డాడు. సిరి ఈ రోజులా కాకుండా ఉల్లిపొరలా ఉన్న చీర కట్టింది. అందంగా రెడీ అయి బయటతో దాచాల్సిన యథ సంపదను ఆ చీర ఎంత ప్రయత్నించినా దాయలేకపోతుంది. ఆమె సన్నని నడుము వంపు చెక్కిన శిల్పంలా ఉండి లైట్ వెలుగులో మెరుస్తుంది. మెల్లగా సిరి వచ్చి రామ్ ఒడిలో కూర్చుంది. రామ్ చాలా ఆశ్చర్యంతో చూశాడు. సిరి నవ్వుతూ నిండు చందమామలా కనిపిస్తుంది. ఏంటి మేడం, రోజు అమ్మోరులా కేకలు వేస్తావు, ఇవాళేంటి అమ్మాయిలా తయారయ్యావు అని నవ్వుతూ అన్నాడు. సిరి చిరుకోపంగా, ఏం లేదు, మా ఆయన బాగా అలసిపోయారు కదా, కాసేపు సేద తీరుతామని అని అంది. రామ్ మెల్లిగా సిరి పెదాల వరకు వచ్చి ఇద్దరి వెచ్చని ఊపిరి ఒకరిది ఒకరికి పీలుస్తుండగా, నువ్వు ఇలా చేస్తే నా అలసట ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. నాతో పాటు నువ్వు కూడా అలసిపోతావు. మరి నువ్వు రెడీగానే ఉన్నావా అన్నాడు. సిరి సిగ్గుతో కళ్ళు వాల్చి తల ఊపింది. సిరి మనసు అర్థం చేసుకున్న రామ్ ఆమె పెదవులపై చిన్న ముద్దు పెట్టి వదిలి, నా బంగారు బొమ్మ అలసిపోవడం నేను చూడలేను అని సిరిని లేపి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. సిరి ఏం అర్థం కానట్లు చూసింది. అసలు తనే కావాలని దగ్గరికి వెళ్తే రామ్ ఇలా వద్దంటాడని అనుకోలేదు. రోజూ రామ్ని చూస్తుంది. రామ్ తన కోసం చాలా మారాడు. పెళ్ళై ఇన్ని రోజులైనా కూడా రామ్ తనని ఇంతవరకు చిన్న ఇబ్బంది కూడా పెట్టలేదు. రామ్ పక్కన ఉంటే సిరి చాలా సెక్యూర్గా ఫీల్ అవుతుంది. రామ్ తన కోసం ఇక్కడే ఉంటూ అన్నీ చూసుకుంటున్నాడు. తన కల లాయర్ అవ్వాలన్నది. అలాంటి కల ఇక నెరవేరదు అనుకున్న సమయంలో ఇలా వెలుగునిచ్చాడు రామ్. కాలం గడిచిన కొద్దీ సిరికి తెలియకుండానే రామ్తో ప్రేమలో పడిపోయింది. ఇక పూర్తిగా రామ్ సొంతం అవ్వాలని తన మనసులో మాట ఈ విధంగా రామ్కి చెప్పింది. కానీ రామ్ తనను కాదు అనడం తట్టుకోలేకపోయింది. కళ్ళ నిండా నీళ్లతో అలాగే కూర్చుంది. రామ్ ఫ్రెష్ అయి వచ్చి భోజనం ప్లేట్ తెచ్చి సిరికి అన్నం కలిపి ముద్ద నోటి దగ్గర పెట్టాడు. సిరి తల ఎత్తి చూసింది. సిరి కళ్ళలో నీరు చూసి రామ్ చిన్నగా నవ్వి, నాకు తెలుసు నువ్వు ఇదంతా నా కోసమే చేశావని. కానీ ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉంది. నువ్వు ఇలాంటివన్నీ పక్కన పెట్టి బాగా చదువుకో. నా సిరి బంగారం పెద్ద లాయర్ అవ్వాలి. ఆ తర్వాతే అన్నీ అన్నాడు. ఆ మాటలకు సిరికి కన్నీళ్ళాగలేదు. రామ్ని గట్టిగా వాటేసుకొని, సారీ రామ్, నేను నీ గురించి చాలా తప్పుగా అనుకున్నాను. నా గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తావని అనుకోలేదు అని ఏడ్చింది. హే ఏంటిది సిరి, చిన్నపిల్లలా, ముందా ఏడుపు ఆపు అని అన్నాడు. సిరి మెల్లగా రామ్ని వదిలి బుద్ధిగా రామ్ తినిపిస్తే తినేసింది. ఇలా ఎక్కువ పట్టుదలతో సిరి తన లా డిగ్రీ పూర్తి చేసింది. కొన్ని రోజుల అనుభవం ఉన్న సీనియర్ దగ్గర ప్రాక్టీస్ చేసింది. ఇక పూర్తి స్థాయి లాయర్గా మారింది. ఈ సంతోషంలోనే వెళ్ళి భర్త తాతయ్యలతో గుడ్ న్యూస్ పంచుకుంది. సిరి ఆనందాన్ని చూసి నీలా కుళ్ళుకుంది. ఎలాగైనా తన సంతోషాన్ని చెడగొట్టాలి అనుకుంది. రూమ్కి వెళ్ళాక ఎవరికో ఫోన్ చేసి ఫోన్ కట్ అయ్యాక పైశాచికంగా నవ్వుతూ, ఒసేయ్ సిరి, నీ అంతు చూస్తాను. లేకపోతే ఇన్ని రోజులు నీ దగ్గర అడుక్కునేలు చేస్తావా? ఒరేయ్ రామ్, ఎంత ద్రోహం చేశావురా? ఇప్పుడు చెప్తా, నువ్వు ఇక ముందు ఎలా సంతోషంగా ఉంటావో అని అనుకుంది. ఈ మధ్య కాలంలో రామ్ని తల్లిదండ్రుల గురించి చాలాసార్లు అడిగింది సిరి. పెళ్లిలో కూడా వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేదు అని అంది. టైం వచ్చినప్పుడు తీసుకెళ్తాలే అని రామ్ చెప్పేవాడు. ఒకరోజు రామ్ ఉదయమే పని మీద బయటకు వెళ్ళాడు. సిరి ఇంట్లోనే ఉండి తన పనిలో పడింది. మహేష్ కూడా ఇంట్లో లేడు. రామ్కి రవి ఫోన్ చేసి, ఏంట్రా రామ్, ఎంత పెళ్లి చేసుకుంటే మాత్రం చిన్నప్పటి నుండి ఉన్న స్నేహితులను మర్చిపోతారా? అసలు మమ్మల్ని కలవడమే లేదు అని అన్నాడు. రేయ్ మామ, అదేం లేదురా, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను, కానీ టైం దొరకడం లేదు అని అన్నాడు రామ్. ఓకేరా, మరి మమ్మల్ని ఒక్కసారి కూడా మీ ఇంటికి పిలవలేదు? ఇంతకుముందైతే మనం రోజు మీ ఇంట్లో కలిసేవాళ్ళం.
ఇప్పుడు నువ్వే ఇల్లరికపు అల్లుడివి కదా, ఇంకా మమ్మల్ని ఏం పిలుస్తావు అని వెటకారంగా అన్నాడు రవి. రేయ్ నోరు ముయ్యరా, నేనేమైనా పర్మనెంట్గా ఇక్కడే ఉంటానా ఏంటి? ఇంకా కొన్ని రోజుల్లో అంతా సెట్ అవుతుంది, అక్కడే ఉంటానురా అని ఫోన్ కట్ చేశాడు రామ్. ఇలా ఉండగా ఒకరోజు రవిని ఇంటికి రమ్మని పిలిచాడు రామ్. రవి ఇంటికి వచ్చిన రోజు సిరిని తాతయ్యని పరిచయం చేశాడు రామ్. సిరికి రవి ప్రవర్తన ఎందుకో తేడాగా అనిపించింది, కానీ ఆ విషయం అక్కడే వదిలేసింది. రవి రామ్ క్లోజ్ ఫ్రెండ్. ఏ విషయం తెలుసుకోకుండా రామ్కి లేనిపోనివి చెప్పొద్దు అని మనసులో అనుకుంది సిరి. కొన్ని రోజులకి సిరి కేసులు కూడా వాదిస్తుంది. సిరి రామ్తో, రామ్ ఇప్పుడైనా నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళవా అని అడిగింది. ఓకే మేడం, వెళ్దామని రామయ్యను సిరిని తీసుకొని రామ్ వాళ్ళ ఇంటికి వచ్చారు. రామ్ తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళతో కాసేపు మాట్లాడారు. సిరికి లక్ష్మి పరిస్థితి చూసి బాధ అనిపించింది. రామ్ మనం కొన్ని రోజులు ఇక్కడే ఉందాం అని అడిగింది. రామ్ కూడా ఒప్పుకున్నాడు. ఇంట్లో గంగ కూడా భర్త 2 పిల్లలతో ఉంటుంది. గంగ కొడుకు సిరికి నచ్చలేదు. మొదట్లో సిరితో జరిగిన గొడవ ఇంకా మనసులో అలాగే ఉంది. బంటి రామ్తో సరిగ్గా ఉండేవాడు కాదు. ఈ విషయాన్ని గమనించిన సిరి మెల్లగా బంటితో స్నేహంగా ఉంటూ తన మనసు మార్చే ప్రయత్నం చేసింది. రామ్ ఇక్కడి నుండి తన పనులకు వెళ్ళేవాడు. ఇలా ఉండగా నీల మహేష్ని తీసుకొని ఇక్కడికి వచ్చింది. నీల ఇంట్లో ఇష్టానుసారంగా ఉండేది. పని వాళ్ళని ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఉండేది. గంగ రోజు ఉదయం లక్ష్మి గదిలోకి వెళ్ళి కాసేపు ఉండి టాబ్లెట్స్ వేసి వచ్చేది. సిరి లక్ష్మి దగ్గర కూర్చొని రోజు కబుర్లు చెప్పేది. లక్ష్మి ఎప్పుడూ ఏదో బాధల్లో ఉన్నట్లు అనిపించేది. కానీ ఆవిడ ఉన్న పరిస్థితి కారణంగా అలా బాధపడుతుందని అనుకుంది సిరి. రామ్తో మాట్లాడుతూ, రామ్, అత్తమ్మ ఎప్పటినుంచి అలా ఉన్నారు అంటే నా చిన్నతనం నుండి అలాగే ఉంది. అమ్మకి కావలసినవన్నీ పెద్దక్క చూసుకుంటుంది అని చెప్పాడు. గంగ చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంది. ఒకరోజు రామ్ రూమ్లో పడుకొని ఉన్నాడు. సిరి లేచి స్నానం చేసి వచ్చింది. చీర కట్టుకుంటూ ఉండగా రామ్కి మెలకు వచ్చింది. సిరి అర్ధనగ్నంగా ఉంది. రామ్ ఒంట్లో నరాలు జువ్వుమంటున్నట్టు అనిపించింది. దేవుడా, దీన్ని ఇలా చూస్తూ కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావట్లేదు. టైం వచ్చింది, ఇక దీనికి నిజం చెప్పాలి, లేకుంటే అంత అందాన్ని పక్కన పెట్టుకొని ఇలా ఉండడం నా వల్ల కావట్లేదు అని తలగొక్కుంటూ తనలో తానే అనుకుంటున్నాడు. సిరి చూసి, ఏంటి, ఏమైంది రామ్ అని అంటే, ఒసేయ్ పొద్దున్నే నాకు ఈ టార్చర్ ఏంటే, కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావట్లేదు అని అన్నాడు. అవునా, ఎవరు కంట్రోల్లో ఉండమన్నారు అని ఆ చీర కట్టుకోకుండా విప్పి పక్కన వేసి లంగా బ్లౌజ్ మీద నడుం మీద చేతులు పెట్టుకొని అలాగే నిలబడింది. ఒసే రాక్షసి, నన్ను చంపకే, ఇవాళ మనం బయటకు వెళ్దాం పదా అని లేచి వాష్రూమ్లోకి వెళ్ళాడు. సిరి నవ్వుకుంటూ రామ్ వచ్చేసరికి రెడీ అయింది. రామ్ సిరి దగ్గరికి వచ్చి, ఈరోజు నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను బంగారం, ఆ తర్వాత చెప్తా నీ సంగతి. రోజు నన్ను రెచ్చగొడుతున్నావు కదా, ఈ రోజు నుంచి చూస్తావు ఈ రామ్ గడి ప్రతాపం అని అన్నాడు. అది చూద్దాంలే పద అని సిరి రామ్తో బయటకు వెళ్ళింది. రామ్ సిరిని తీసుకొని చిన్నప్పుడు వాళ్ళిద్దరూ కలిపిన స్కూల్కి తీసుకొని వెళ్ళాడు. సిరి, హే రామ్, ఈ స్కూల్లో నేను కూడా చదువుకున్నాను తెలుసా అంది. ఇదే స్కూల్ నాకు ఒక మంచి ఫ్రెండ్ని నా లైఫ్లోకి తీసుకొచ్చింది రామ్ అని అంది. రామ్ మాట్లాడుతూ, నీకు గుర్తుందా సిరి అని అంటే, ఎందుకు గుర్తులేదు రామ్ అంది. మరి ఆ ఫ్రెండ్ ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని లేదా అని చాలా ఎక్సైట్మెంట్తో అన్నాడు. సిరి రామ్ దగ్గరికి వచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నవ్వుతూ, ఇప్పుడు ఆ నా చిన్ననాటి స్నేహితుడే నా జీవితంలో ఉన్న కష్టాలను దూరం చేసి నన్ను సంతోషంగా ఉంచడానికి నేనెక్కడ ఒంటరిదాన్ని అవుతాను అని నా మెడలో తాళి కట్టి నాలో ప్రాణంగా నా వెంట ఉండి నా కలను నిజం చేసి నేను తీర్చుకోలేని రుణాన్ని నాపై వేసి ఇప్పుడు నా కళ్ళెదురుగా నిలబడ్డాడు అని అంది. రామ్ ఆశ్చర్యంగా, సిరి, నీకు నేను గుర్తున్నానా అని అడిగితే, నా రామ్ని నేను ఎలా మర్చిపోతాను అని నవ్వుతూ అంది. అయితే మన పెళ్ళి అని రామ్ తడబడుతూ ఉంటే, హా, నువ్వు నా రామ్ అని తెలుసు కాబట్టే నేను పెళ్ళి ఒప్పుకున్నాను అని అంది. మరి నాకెందుకు చెప్పలేదు సిరి, నేనేదో నీకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటే నువ్వే నాకు షాక్ ఇచ్చావు అని అన్నాడు. ఏంటి రామ్, అంత తేలిగ్గా ఒకరి ముందు తల వంచుతుంది అనుకున్నావా? నువ్వు నా రామ్వి కాబట్టి నీ దగ్గర నాలా నేను ఉన్నాను. సిరి, అసలు నన్నెలా గుర్తుపెట్టావు అని అడిగాడు రామ్.
ఆ రోజు మన మధ్య జరిగిన గొడవలో నువ్వు రాము అని గుర్తుపడ్డాను. కానీ నువ్వు నా మీదకు వచ్చావంటే నీకు నేను గుర్తులేను అని అనుకున్నా. మన పెళ్లి తర్వాత నువ్వు నాతో ఉన్న విధానాన్ని బట్టే నాకు అర్థమయ్యింది. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని నవ్వుతూ అంది. చూడు, లేకుంటే నువ్వు తెచ్చిపెట్టిన పట్టీలు ఇంకా నేను చూసుకోలేదు అనుకుంటున్నావా? నా రామ్ నాకు ప్రేమతో పెట్టినవి కాబట్టే ఉంచుకున్నాను అని అంది సిరి. ఓ సిరి, ఈ విషయం నీకు చెప్పాలని ఇన్ని రోజులు ఎదురుచూశాను. కానీ నీకు తెలుసు అన్న విషయం నా మట్టి బుర్రకు అర్థం కాలేదు. లేకుంటే నీకు ఇన్ని రోజులు దూరంగా ఉండేవాడిని కాదు అని సిరి పెదవుల్ని అందుకున్నాడు. ఇద్దరూ ముద్దులో కాసేపు మునిగిపోయారు. రామ్, ఏం చేస్తున్నావో తెలుస్తుందా? ఇది మన ఇల్లు కాదు, పద వెళ్దాం అని అక్కడి నుండి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసరికి హాల్లో రవి రామ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. రామ్, వీటి మీద నీ సిగ్నేచర్ కావాలి. గంగక్క నీకు చెప్పమంది. ఇందాక మీరు బయటకు వెళ్ళారు కదా, అక్క ఏదో పని ఉందని చెప్పి బయటకు వెళ్ళింది. ఈ పని నాకు అప్పగించింది అని అన్నాడు. సరేరా, ప్రతి ఏడాది ఉండేదే కదా, నేను చేసి పెడతాను. నువ్వు తీసుకెళ్ళు. ఇప్పుడైతే చాలా ఆకలిగా ఉంది, పద వెళ్ళి తిందామని రవిని లంచ్ కోసం తీసుకెళ్ళాడు రామ్. లంచ్ అయ్యాక రవికి ఏదో ఫోన్ రాగా, సరే రామ్, నేను మళ్ళీ వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి సిరి అన్నీ గమనిస్తూనే ఉంది. ఏదో తేడాగా ఉంది. రామ్ ఎందుకు చదువు ఆపేశాడు? ఎందుకు ఇలా రవి స్నేహం పేరుతో రామ్ని చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు అని సిరికి అనుమానం. రామ్ రూమ్కి వెళ్ళాక సిరి లక్ష్మి దగ్గరికి వెళ్ళింది. లక్ష్మి మాట్లాడలేదు, కానీ మనం చెప్పింది అర్థం చేసుకుంటుంది. సిరి పక్కన చైర్ మీద కూర్చొని, అత్తయ్య, మీరెందుకు ఎప్పుడు దిగులుగా ఉంటారు? రామ్ గురించేనా అంది. లక్ష్మి అవును అన్నట్లు తల ఊపింది. అత్తయ్య, రామ్కి ఏమైంది? గంగ వదిన రామ్ని బాగానే చూసుకుంటుంది కదా అంటే లక్ష్మి కంగారుగా లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. లక్ష్మి అక్కడే పెట్టి ఉన్న తన మందుల వైపు చూపింది. సిరి వాటిని తీసుకొని, ఏంటత్తయ్య, మెడిసిన్ వేసుకునే టైం అయింది కదా అని అంది. లక్ష్మి కళ్ళ నిండా నీళ్లతో వద్దు అని అడ్డంగా తల ఊపింది. సిరికి అనుమానం వచ్చి, ఇది కరెక్ట్ మెడిసిన్ కాదా అత్తయ్య అంది. లక్ష్మి అవును అన్నట్లు తల ఊపింది. సరే అత్తయ్య, మీరు రెస్ట్ తీసుకోండి అని ఆ మెడిసిన్ ఫోటో తీసుకొని వెళ్ళి, రామ్, నాకు కొంచెం పని ఉంది, సాయంత్రం వస్తాను అని చెప్పి వెళ్ళింది. తనకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మెడిసిన్ గురించి అడిగితే, వాటి వల్ల మామూలుగా ఉన్న మనిషి శరీరంలోని నరాలు అన్నీ చచ్చిపడిపోతాయి, మాట కూడా మాట్లాడలేరు అని చెప్పారు. సిరి తన అత్తయ్య గురించి చెప్పి మంచి మెడిసిన్ తీసుకొని యథావిధిగా పాత టాబ్లెట్స్ మార్చి ఇవి పెట్టింది. గంగ రావడంతో ఏం తెలియనట్టు ఆ టాబ్లెట్స్ తీసి వేసింది. గంగ నవ్వుతూ, ఎలాగైతేనేం పని స్మూత్గా జరుగుతుంది అని మనసులో అనుకొని, అయ్యో నీకెందుకు సిరి ఈ శ్రమ, అమ్మని నేను చూసుకుంటానుగా అని అంది. సిరి కూడా ఏం తెలియనట్లు మామూలుగా ఉంది. పర్వాలేదులే అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అని మొత్తం కూపీలాగింది. రామ్ దగ్గరికి వెళ్ళి, రామ్, నువ్వు సైన్ చేసిన పేపర్స్ ఏంటి అంటే, అవా, ప్రతి సంవత్సరం చేస్తుంటాను, ఏదో ట్రస్ట్కి వెళ్తుంటాయి, నేను జస్ట్ సైన్ చేస్తానంతే, అన్ని విషయాలు పెద్దక్క చూసుకుంటుంది అని అన్నాడు. అవునా, ఏ ట్రస్ట్ అది? మనం ఒకసారి వెళ్దామా రామ్ అంటే, సరే, రేపు వెళ్దాంలే అని అన్నాడు. సిరి ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద కూర్చుంది. ఏదో ఆలోచనలో ఉండగా రామ్ మెల్లగా దగ్గరికి జరిగి సిరి మెడ వంపుల్లో తలపెట్టి సిరి అని గారంగా పిలిచాడు. సిరి, రామ్, చెప్పు అని అంటే, నేనేదో పెద్ద తెలివైన వాడిలా నీ చదువు అయిపోయాక నేనెవరో నీకు చెప్పి అప్పుడే నిన్ను నా సొంతం చేసుకోవాలి అని ఆగాను. కానీ నువ్వే నాకు పెద్ద షాక్ ఇచ్చావు అని అన్నాడు. సిరి నవ్వుతూ, సరే, ఇప్పుడు ఏం చేయమంటావు మరి అంది. అది బంగారం, నేను ఇక ఆగలేను, ప్లీజ్ అని రాగం తీశాడు. సిరి రామ్ కళ్ళలోకి చూస్తూ, అంతగా తట్టుకోలేకపోతున్నావా అని కుంటెగా అడిగింది. రామ్ సిరి పెదాల దగ్గర తన పెదాలు ఉంచి, ఒక్కసారి అను, నీ దాసిగా జీవితాంతం ఉండిపోతాను అన్నాడు. సిరి ఏదో ఆలోచనలో ఉండడం చూసి, నేనేం చెప్తున్నా, నువ్వేం ఆలోచిస్తున్నావు అని అన్నాడు. సిరి సీరియస్గా, ఇప్పుడు కాదు రామ్, నాకు చిన్న పని ఉంది, తర్వాత చూద్దాం అని చెప్పి హడావిడిగా ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేసింది. కాసేపటికి సీరియస్గా ఫేస్ పెట్టి వచ్చి పడుకుంది. రామ్కి అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. కానీ సిరిని కదిలించడం ఎందుకు అని పడుకున్నాడు. నెక్స్ట్ డే ఇద్దరూ కలిసి ట్రస్ట్ దగ్గరికి వెళ్ళి వచ్చారు. కొన్ని రోజులకు సిరి అన్ని ప్రూఫ్స్ కలెక్ట్ చేసుకుంది.
రామ్ ఉదయమే రెడీ అయ్యి వెళ్ళబోతుంటే, రామ్ ఈరోజు ఇంట్లోనే ఉండు, కొంచెం పనుంది. అలాగే రవిని కూడా పిలిపించు అని చెప్పింది. రామ్‌కి ఏం అర్థం కాలేదు. కానీ సిరి మొహం చూస్తే ఏదో ముఖ్యమైన విషయం అని అనిపించింది. సరే అని చెప్పాడు. ఉదయం సమయం అవుతుంది. అంతా ఇంట్లోనే ఉన్నారు. ఏంటి సిరి అందరినీ పిలిచావు, ఏమైంది అని అడిగింది గంగ. ఏం లేదు వదినా, కాసేపు ఆగండి అని లక్ష్మిని చైర్లో కూర్చోబెట్టి హాల్లోకి తీసుకువచ్చింది సిరి. ఇలా ఉండగా కొద్దిసేపటికి ఒక డాక్టర్ గారు ఇంటికి వచ్చారు. గంగ నీలకి ఏదో అనుమానం వచ్చింది. నీల మాట్లాడుతూ, ఇప్పుడు ఎవరికి ఏమైంది సిరి? కొంపదీసి నువ్వేమైనా నెల తప్పావా అంది. సిరి కోపంగా, నాకంటే ముందే మీ పెళ్ళి అయిందిగా వదినా, మీకంటే ముందు మేము గుడ్ న్యూస్ చెప్తే బాగోదని వెటకారంగా అంది. డాక్టర్ దగ్గరకు వచ్చి, మీరు చూడండి డాక్టర్ అని లక్ష్మి వైపు చూపించింది. గంగ ధీమాగా ఉంది. ఎందుకంటే లక్ష్మి కొన్ని సంవత్సరాలుగా అలాగే ఉంది. నోటి మాట కూడా లేదు. ఇప్పుడు డాక్టర్ చెక్ చేసినా ఏం ఉపయోగం లేదు అని అనుకుంది. డాక్టర్ లక్ష్మిని చెక్ చేసి, ఈమె ఇప్పుడు బాగానే ఉంది. ఇలాగే నేను ఇచ్చిన మెడిసిన్ వాడితే కొన్ని రోజుల్లో లేచి నడుస్తుంది అని అన్నాడు. గంగ, నీల షాక్ అయ్యారు. అదేంటి ఇలా ఎలా జరుగుతుంది అని ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. సిరి ఒక డాక్టర్ థ్యాంక్స్ అని చెప్పింది. సిరి లక్ష్మి దగ్గర కూర్చొని, అత్తయ్య మీరు ఇన్ని రోజులు నోరు మెదపలేదు. ఈరోజు అసలు మీకేం జరిగిందో ఇక్కడ అందరిలో మీ కొడుక్కి చెప్పండి అంది. గంగ కంగారుగా, అమ్మ మాట్లాడలేదు సిరి, నువ్వెందుకు అమ్మని ఇబ్బంది పెడుతున్నావు అని అంది. ఎవరు చెప్పారు అత్తయ్య మాట్లాడలేదు అని అంటే అంత షాకింగ్గా చూస్తారు. రామ్ మాట్లాడుతూ, సిరి అమ్మ మాట్లాడలేదు నిజం, ఇన్ని రోజులు నువ్వు కూడా చూశావు కదా అని అంటే, లేదు రామ్, అత్తయ్య మాట్లాడలేరు అన్న విషయం నాకు తెలుసు. కానీ ఆవిడకు తగిలిన దెబ్బ కారణంగా కాదు. ఆవిడకి రోజు మీ వాళ్ళు వేసే టాబ్లెట్స్ వల్ల ఆవిడ మాట పడిపోయింది అంది. గంగ కోపంగా, ఏ సిరి ఏం మాట్లాడుతున్నావు? అమ్మ మా కన్న తల్లి కాకపోయినా ఇన్ని రోజులు మేము మా కన్న తల్లి లాగానే చూసుకున్నాం. మేము అమ్మని ఎంత జాగ్రత్తగా చూసుకున్నాము అనేది రామ్‌కి ఈ ఇంట్లో అందరికీ తెలుసు. చదువుకున్నాను కదా అని మా మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నావా? మా మీద నింద వేస్తే నీకేం వస్తుంది అని అంది. సిరి అసలు ఏం మాట్లాడుతున్నావు అని రామ్ అన్నాడు. నాకు తెలుసు రామ్, నువ్వు చెప్పినా నమ్ము అని. అందుకే నేను అన్ని సాక్ష్యాలతోనే ఈరోజు మీ ముందు నోరు విప్పాను. అత్తయ్య మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది అని అంది సిరి. నీల, ఏ సిరి నీకు పిచ్చా? ఎందుకు పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు అని అంది. ఎవరికి పిచ్చి అన్న మాట మెల్లగా వచ్చింది. అందరూ అటువైపు చూడగా, ఎవరికి పిచ్చి నీల, నా కోడలికేనా అని అంది లక్ష్మి. అంతా నోరు వెళ్ళబెట్టి చూస్తున్నారు. రామ్‌కి కళ్ళ వెంబడి నీళ్ళొచ్చాయి. అమ్మా అని లక్ష్మి దగ్గరికి వెళ్ళాడు. ఆమె చేతులు పట్టుకొని, అమ్మా నువ్వు మాట్లాడుతున్నావా అంటే, సిరి, రామ్ నువ్వు కాసేపు ఆగు, అత్తమ్మని చెప్పనివ్వు అని అంది. లక్ష్మి చెప్పడం మొదలుపెట్టింది. నేను మీ నాన్నను పెళ్లి చేసుకునే నాటికే ఆయనకి వీళ్ళిద్దరూ పుట్టారు. అయినా కూడా వాళ్ళని నేను నా కన్న పిల్లల్లాగానే చూసుకున్నాను. కానీ వీళ్ళు మా నాన్న ఆస్తి అంతా నీ పేరున రాశాడు అని, పెత్తనమంతా నా చేతిలో ఉందని ఈ గంగా, నీల ఇద్దరూ కలిసి నేను ఇంట్లో పని చేస్తున్నప్పుడు నన్ను వెనక నుండి నెట్టారు. కానీ నాకు పెద్దగా దెబ్బలు తగల్లేదు. కింద పడ్డ నా దగ్గరికి వచ్చి ఇనుపరాడుతో నా నడుం మీద, నా తల మీద కొట్టారు. దాంతో నాకు బాగా దెబ్బలు తగిలాయి. బయటకు మాత్రం నేను కాలు జారి కింద పడ్డట్లుగా అందరినీ నమ్మించారు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నాను. కానీ ఇంటికి వచ్చాక ఈ గంగ నాతో బలవంతంగా రోజూ ఏవో టాబ్లెట్స్ మింగించేది. అవి వేసుకున్నప్పటి నుండి నాలో చలనం లేకుండా పోయింది. ఇప్పటికీ ఈ గంగ రోజూ నాకు అవే టాబ్లెట్స్ వేస్తుంది. సిరికి అనుమానం వచ్చి ఒకరోజు డాక్టర్కి చూపించి, నేను మళ్ళీ మామూలు మనిషిని అవ్వడానికి మందులు తెచ్చి గంగ వేసే టాబ్లెట్స్ స్థానంలో పెట్టింది. వాటి వల్ల నాకు మెల్లగా జబ్బు నయమైంది. మాట కూడా వచ్చింది. కానీ నేను మాట్లాడితే అనుమానం వచ్చి వీళ్ళు ఏం చేస్తారో అని నన్ను మునుపటిలాగానే ఉండమని చెప్పింది సిరి అని అంది లక్ష్మి. రామ్‌కి చాలా కోపం వచ్చింది. ఆవేశంగా లేచి గంగ మీదకి వెళ్ళబోయాడు. సిరి రామ్‌ని ఆపి, ఆగు రామ్ అంది. లేదు సిరి, నేను పెద్దక్కని మా అమ్మ అనుకున్నాను. తను ఏం చెప్తే అదే చేశాను. గొడ్డు చాకిరీ చేశాను. అలాంటిది అమ్మని ఇలా చేస్తారా అని అన్నాడు. ఆగు రామ్, నువ్వింకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని అంది సిరి. రామ్ ఆశ్చర్యంగా ఏంటి అన్నట్లు చూశాడు. రామ్, నువ్వెందుకు చదువుకోలేదు అని అడిగితే, నాకు కాలేజీకి వెళ్ళాలని అనిపించలేదు సిరి, నేనే వెళ్ళను అని అన్నాడు.
సిరి నవ్వుతూ, అదే రామ్, అక్కడే నువ్వు తప్పు చేశావు. నీకు వెళ్ళాలని అనిపించలేదు కాదు. నిన్ను వెళ్ళకుండా చేశారు. నువ్వు ఎక్కడ చదువుకుంటే నీకు అన్నీ తెలుస్తాయో అని నీ అంతట నువ్వే చదువు మానేలా చేశారు. ఇదిగో నీ బెస్ట్ ఫ్రెండ్ రవి. వీడు నిజంగా నీకోసం ఏదైనా చేసే ఫ్రెండ్ కాదు. నిన్ను చెడగొట్టడానికి మీ పెద్దక్క ఏర్పాటు చేసిన మనిషి వీడు. అందుకు వీడికి డబ్బులు కూడా బాగానే అందాయి. వీడు ఒక పోరంబోకు వెధవ. మీ అక్క డైరెక్ట్గా ఏది చేసినా దొరికిపోతుందని ప్లాన్డ్గా వీడిని అరేంజ్ చేసి వీడు నీకు ఫ్రెండ్ అయ్యి నీకన్నీ అలవాట్లు చేసి నీ అంతట నువ్వే ఇక చదువుకోను అనేలా చేశారు. కావాలంటే గుర్తు తెచ్చుకో వీడు నీకెలా పరిచయం అయ్యాక నువ్వెలా తయారయ్యావు అని. ఇంకొకటి, నీకింకా ఎన్నో చెడు అలవాట్లు చేయాలని చూసినా నీకవి నచ్చక నువ్వు అలవాటు చేసుకోలేదు. కానీ వీడు నిన్ను గుప్పెట్లో పెట్టుకున్నాడు. నీ కోపం, ఆవేశంతో వీడు ఎన్నో పనులు చేయించుకున్నాడు. గంగ నీకు సపోర్ట్ చేస్తున్నట్లు, నీ గురించి, అమ్మ గురించి పట్టించుకుంటున్నట్లు పైకి నటించింది. ప్రతి సంవత్సరం నువ్వు ట్రస్ట్కి వెళ్తుంది అనుకున్న డబ్బు మొత్తం ఈ గంగ అకౌంట్లోకి వెళ్తుంది. గంగ, నీల ఇద్దరూ నిన్ను ఒక తోలుబొమ్మని చేసి ఇన్నాళ్ళు ఆడించారు. ఇంతలోనే మా అన్న ఒక సౌండ్ పార్టీ అని ఈ నీల కావాలనే మా అన్నగాడిని రెచ్చగొట్టి పెళ్లి చేసుకుంది. మా తాతయ్య ఆస్తంతా నా పేరున రాశాడు అని నువ్వు ఎలాగో వీళ్ళు చెప్పినట్లు వింటావని కావాలే నన్ను చేసుకోవాలని నిన్ను ఇబ్బంది పెట్టారు. కానీ నువ్వు నన్ను ప్రేమించావని వీళ్ళకు తెలియదు. నువ్వు నీ ప్రేమతో నా కల నెరవేరే వరకు నాకు తోడుగా ఉంటావని వీళ్ళు ఊహించలేదు. ఇంకొకటి, మీ గంగ భర్త ఏమయ్యాడు అంటే రామ్. అది పిల్లలు పుట్టాక అతను వదిలేసి వెళ్ళాడు అని అన్నాడు. ఇక్కడ అసలు నిజం ఏంటో చెప్పనా? మీ బావ వెళ్ళిపోలేదు. మీ అక్కే చంపుతానని బెదిరిస్తే భయంతో వెళ్ళిపోయాడు. ఈ రవిగాడు కేవలం నిన్ను చెడగొట్టడానికి పెట్టుకున్న మనిషి కాదు. ఈ గంగకు కీప్ కూడా. వాడు తనకంటే చిన్నవాడు. కానీ ఆవిడ పైకి పతివ్రతలా నటిస్తూ చీకట్లో ఈ భాగవతం నడిపిస్తుంది అంది సిరి. ఈ విషయం నీలకు కూడా తెలియదు. నీల కూడా నోరు వెళ్ళబెట్టింది. రామ్కి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. రామ్ వాళ్ళ నాన్న మాత్రం అసలు వీళ్ళు తన కూతుర్లేనా అన్నట్లు చూస్తున్నాడు. గంగ కోపంగా, ఏ సిరి, నా రహస్యాలన్నీ బయట పెడతావా అని సిరి మీదకు వచ్చింది. రామ్ తేరుకొని గంగని ఒక్కటి పీకాడు. వెళ్ళి గోడకు తగిలి కింద పడింది గంగ. లేచి, రే రామ్, చచ్చు వెధవ, ఇన్ని రోజులు నేనేం చెప్తే అదే కుక్కలా చేశావు కదరా, ఇప్పుడు నా మీదనే చేయి చేసుకుంటావా అంటే చేయి చేసుకోవడం కాదే కుక్క, నిన్ను చంపేస్తాను అని పిచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టాడు. కాసేపటికి గంగ చస్తుంది అని నీల అడ్డం వస్తే నీలను కూడా కొట్టాడు రామ్. రామ్ కోపం చూసి మహేష్ కూడా రామ్ని కదిలించలేదు. అప్పుడే అక్కడికి వచ్చిన పూజ, గుణలు, సిరి కలిసి రామ్ని ఆపారు. రామ్ వద్దు అని సిరి రామ్ని గట్టిగా పట్టుకుంది. గుణాన్ని చూసి రామ్ నువ్వు అంటుంటే సిరి మాట్లాడుతూ, నువ్వు ఈ వెధవ రవిగాడిని కొట్టాడు అని గుణాన్ని కొట్టావు. అసలు ఏం జరిగిందో తెలుసా? ఈ రవిగాడు పూజ చేయి పట్టుకున్నాడు. అందుకే గుణ వాడికి బుద్ధి చెప్పాడు. కానీ నీకు ఈ విషయం తెలిస్తే నువ్వే వాడిని కొడతావని నాటకం ఆడి నీకు నిజం చెప్పకుండా నీతో గుణాన్ని కొట్టించారు. గుణకి నువ్వెవరో తెలియదు. ఎప్పటి నుంచో పూజ నాకు తెలుసు. కొట్టింది నువ్వు అని మాకు చాలా ఆలస్యంగా తెలిసింది. మేం ముగ్గురం కలిసి వీళ్ళ గుట్టంతా తెలుసుకున్నాం అని అంది సిరి. రవి అప్పటికే వణుకుతున్నాడు. పూజ, గుణ ఇద్దరూ కలిసి రవిని చితకబాదారు. రామ్ కూడా కొట్టేసరికి ఈసారి నిజంగానే రవి ఐసీయూలో ఉన్నాడు. మహేష్ నీలను ఎంత ప్రేమించాడో ఇప్పుడంత అసహ్యించుకున్నాడు. పిల్లల మొహం చూసి గంగని ఇంట్లో పనిచేయడానికి ఇక్కడే ఉండు అని అన్నారు. కానీ సిరి గంగను నమ్మలేదు. మహేష్ నీలను తీసుకొని ఇంటికి వెళ్ళాడు. కానీ ఇంట్లో పనంతా నీలతోనే చేయించాడు. మహేష్ కూడా పనికి వెళ్ళడం మొదలుపెట్టాడు. కొద్ది రోజులకు ఇంట్లో పరిస్థితులన్నీ సర్దుకున్నాయి. రాము ఒక్కడే కూర్చొని ఎప్పుడూ ఏదో ఆలోచించేవాడు. తనలో తనే ఏడ్చేవాడు. నా వల్లే అమ్మ ఇలా అయ్యింది అని బాధపడేవాడు. సిరికి రామ్ని చూస్తే చాలా బాధ అనిపించింది. ఒకరోజు నైట్ రామ్ సోఫాలో కూర్చొని దీర్ఘంగా ఆలోచనలో ఉన్నాడు. సిరి వచ్చి రామ్ రామ్ అని పిలిచినా పలకలేదు. ఇలాగే వదిలేస్తే రామ్ పరిస్థితి ఘోరంగా అవుతుంది అని సిరి వెళ్ళి రామ్ ఒడిలో కూర్చుంది. రామ్ తేరుకొని ఏంటి అన్నట్లు చూశాడు. ఏం లేదు, మా వారు ఏదో లోకంలో ఉన్నారు కదా, కాస్త ఈ లోకంలోకి తీసుకువద్దాం అని అంది. రామ్ చిన్నగా నవ్వాడు. రామ్ బుగ్గలు పట్టుకొని నా ముద్దుల మొగుడు అని నవ్వింది. ఏంటి, అమ్మాయి గారికి అంత ప్రేమ పొంగుతుంది అని అంటే
ఏం చేయను, నేను ఒకదాన్ని ఉన్నానని కూడా తమరికి గుర్తులేదు కదా అని కొంటెగా అంది సిరి. రామ్ సిరి నడుమును పట్టుకొని దగ్గరికి లాక్కొని, ఎవరు చెప్పారు గుర్తులేదని అని ఆమె మెడ వెనుక చేయి పెట్టి పెదాలను అందుకున్నాడు. ఇలా కొన్ని నిమిషాలు ఇద్దరూ ముద్దుల యుద్ధం చేశాక, బంగారం ఇప్పటికైనా ఓకేనా అని సిరి మొహంలోకి చూశాడు రామ్. సిరి నవ్వుతూ తల ఊపింది. ఇప్పుడు చూడు అని రామ్ మళ్ళీ ఆమె పెదవుల్ని అందుకున్నాడు. అలాగే ఎత్తుకొని సిరిని బెడ్ మీద వేసి ఆమె పైకి చేరాడు. ఆమె మోమంతా ముద్దులతో నింపి మెల్లగా ఆమె బట్టలన్నీ విప్పేశాడు. సిరి సిగ్గుతో మెలికలు తిరుగుతుంటే ఆమె ఒళ్ళంతా తన చేతులతో తడిమి, నాకోసం ఆ భగవంతుడు పంపిన పుత్తడి బొమ్మవు సిరి అని ఆమె అణువణువు ముద్దులు పెట్టాడు. జోడుపాముల్లా ఇద్దరూ ఒకరంటే మరొకరికి ఉన్న ప్రేమను చూపిస్తూ వారి జీవితంలో శృంగారం అనే కొత్త అధ్యాయాన్ని ఆ రాత్రి ఆహ్వానించారు. ఇలా సంతోషంగా ఉన్నారు. లక్ష్మి కూడా కోలుకుంది. కానీ గంగ ఇదే ఇంట్లో చక్రం తిప్పి ఇప్పుడు పనిదానిలా ఉండడం నచ్చలేదు. దాంతో ఎలాగైనా సిరి మీద పగ తీర్చుకోవాలి అని లక్ష్మిని పడేసినట్లే సిరిని కూడా చేయాలి అనుకుంది. అలా ప్లాన్ చేసే క్రమంలో డాబాపై నుండి తనే కింద పడి నడుము విరిగింది. డాక్టర్ గారు ఈవిడిక మంచంలోనే ఉండాలి అని చెప్పారు. ఎవరు చేసిన పాపం వారికే తగులుతుంది అని అంతా అనుకున్నారు. ఇలా ఈ కథ సుఖాంతం అయ్యింది. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏదైనా ఒక కామెంట్ మీకు ఏమనిపించింది అనేది మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.